హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ అండి అందరికీ. మనము ప్రతి శనివారం నిత్యం భగవద్గీతకి స్వాగతము. ముందుగా మనము జయ రాధమాధవ పాడుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభా గిరివరధారి, జయ గోపీ జన వల్లభా గిరివరధారి, యశోదనందన వ్రజ జన రంజన, యశోదనందన వ్రజ జన రంజన, యమున తీరావనచారి, యమున తీరావనచారి, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ. జై జగన్నాథ్ की, बलदेव सुभद्रा माई की, सुदर्शन की, वामन देव की, परशुराम भगवान की, नरसिंह भगवान की, राधा माधव की, श्रील प्रभुपादुల వారికి జై. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలోని 3వ స్కందంలోని 12వ అధ్యాయము. ఎవరి దగ్గరైనా భాగవతం బుక్స్ ఉంటే అందరూ బుక్స్ ఓపెన్ చేసుకొని ఉంచుకోండి. మీకు తాత్పర్యం చదవడానికి అవకాశం ఇస్తారు. అయితే ఇప్పుడు 12వ అధ్యాయము లాస్ట్ వీక్ మనము ఆల్రెడీ సగం అధ్యాయం చర్చించుకున్నాము. మనకి ఈ అధ్యాయంలో ఏం ఏం జరుగుతుంది అంటే, అసలు ఈ అధ్యాయంలో చర్చించే విషయం మనకి విదురుడు మైత్రేయ ముని నుంచి వింటున్నారనమాట. ఆయన మైత్రేయ ముని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారంటే, మైత్రేయ ముని, ఇప్పటి వరకు నేను భగవంతుడి యొక్క కాల రూప మహిమల్ని గురించి వివరించాను. ఇక నుంచి బ్రహ్మదేవుడు కావించిన గౌణ సృష్టి గురించి నీకు వివరిస్తాను, ఆలకింపుమని చెప్పాడనమాట. అయితే బ్రహ్మదేవుడు ఏ విధంగా సృష్టి చేశాడు అంటే, బ్రహ్మదేవుడు భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణ వలన ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించాడు, గౌణ సృష్టిని. అయితే ఇప్పుడు ఇక్కడ మనము బ్రహ్మదేవుడు ఏమేమి సృష్టి చేశాడు అంటే, కేవలము మనకు మామూలుగా మనకేం తెలుసు, జీవుల్ని సృష్టించాడు బ్రహ్మదేవుడు అనుకుంటాం. అంటే జీవులంటే ఏమిటండి, అది సూక్ష్మమైనది కాదు, స్థూలమైన శరీరాలు. కేవలం స్థూలమైనవే కాదు, సూక్ష్మమైనవి కూడా బ్రహ్మదేవుడు సృష్టి చేశాడనమాట. అందులో మొదటిగా ఏం చేశాడు అంటే, 5 అజ్ఞాన వృత్తుల్ని సృష్టి చేశాడు. ఏమిటండి? 5 అజ్ఞాన వృత్తులు. ఈ 5 అజ్ఞాన వృత్తులు కూడా మన ప్రతి జీవుణ్ణి కూడా ఆవరించి ఉంటాయి. అందుకనే మనకు అజ్ఞానం అనేది ఉంటుందన్నమాట. అయితే బ్రహ్మదేవుడు సృష్టి చేసిన ఈ అజ్ఞాన వృత్తులు ఏమిటి అంటే, ఒకటి తమస్సు, మోహము, మహామోహము,
తరువాత తామిశ్రము, ఆ తరువాత అందతామిశ్రము. అయితే ఇక్కడ తమస్సు అంటే అజ్ఞానం. మనకు ఎవరైనా అజ్ఞానంలో ఉన్నారు అంటే అది తమస్సు. అది సృష్టి చేసింది బ్రహ్మదేవుడే. ఆ తరువాత మోహము. మోహము అంటే నేను అంటే ఈ శరీరమే అనే భావనే అదే మోహం. ఇప్పుడు మహామోహము, మహామోహం అంటే ఈ శరీరానికి సంబంధించిన, ఈ శరీరానికి సంబంధించినవి పరిచయం ఉన్న వ్యక్తులైనా, సంబంధించిన ఏ వస్తువైనా సరే, నాదే అనే భావనలో ఉండడం అది మహామోహం. తామిశ్రము అంటే క్రోధం. ఎక్కువగా క్రోధము అంటే అది తామిశ్రము అనే అజ్ఞానం అన్నమాట. ఇంకొకటి అంధతామిశ్రము. అంధతామిశ్రము అంటే మృత్యువు అనే భావన. ఈ మృత్యువు అనే భావన ఎప్పుడొస్తుంది? అంటే ఇప్పుడు చూడండి, ఎక్కువ క్రోధం వలన వాళ్ళ చైతన్యాన్ని కోల్పోతే, వాళ్ళని మర్చిపోయడం, చైతన్యం కోల్పోవడం, లేకపోతే కాన్షియస్ లేకుండా అయిపోవడము, ఇటువంటి భావననే మనం మృత్యు భావన అంటాం. ఈ 5 అజ్ఞాన వృత్తుల్ని కూడా బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. సృష్టి చేసినప్పుడు అసలు ఎందుకు చేశాడు సృష్టి? మరి ఇవి అజ్ఞాన వృత్తులని చెప్పినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి ఎందుకు చేశాడు? ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క భగవంతుడు బ్రహ్మదేవుడికిచ్చిన సేవ ఏమిటండి? ఈ మొత్తము సృష్టిని కూడా జీవులతోని నింపమని చెప్పాడు. మొత్తము అన్ని జీవులని, ఆ జీవులకి ఏమేమి అవసరమైతే అవన్నీ కూడా సృష్టి చేయమన్నాడు. అయితే ఇప్పుడసలు జీవులు ఎందుకొస్తారండి ఈ భూమి మీదకి? అసలు ఈ భౌతికమైన సృష్టిని భగవంతుడు సృష్టించి, ఆ తరువాత మిగిలిన సృష్టిని బ్రహ్మదేవుడిని సృష్టించమని చెప్పాడు. అయితే ఎందుకు సృష్టి చేశారు ఈ భౌతికమైన జగత్తును అంటే, ఎవరైతే బద్ధజీవులు ఉంటారో, బద్ధజీవులు అంటే వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ జన్మ తీసుకునే వాళ్ళు బద్ధజీవులు. ఇప్పుడు ముక్త జీవులు ఉంటారు. ముక్త జీవులేమో వాళ్ళు ఈ బద్ధ జీవుల కోసం జన్మ తీసుకుంటారు. కానీ బద్ధ జీవులు వాళ్ళకి ఇష్టాలతో సంబంధం లేదు. వాళ్ళు ఖచ్చితంగా జన్మ తీసుకోవాల్సిందే. ఎందుకు అంటే ఎప్పుడైతే భగవంతుడు కాదు, నేనే యజమానిని, నేనే భోక్తని, నేను కూడా భోగించాలి అంటే ఎవరి ద్వారా అయినా సేవల్ని అందుకోవాలి అనే భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వాళ్ళ చైతన్యం అపవిత్రమవుతుందనమాట. అపవిత్రమైన చైతన్యం వల్ల వాళ్ళు మేము భోగించాలని ఎప్పుడనుకుంటామో, సరే అయితే మీరు వెళ్ళండి. మీకోసం ఒక సృష్టి చేస్తాను అని భౌతిక సృష్టిని చేశారు భగవంతుడు. అయితే ఆ విధమైన కార్యాన్ని ఎవరో ఒకళ్ళు చెయ్యాలి కదా! ఇప్పుడు ఆయన చేసింది నేను చేశాను, పాపకర్మ చేశాను అని బ్రహ్మదేవుడు బాధపడతాడనమాట. కానీ, ఆ కార్యాన్ని, ఆ సేవని ఎవరో ఒకళ్ళు చేయాలి. ఆ సేవని భగవంతుడు బ్రహ్మదేవుడికిచ్చాడు గాబట్టి, బ్రహ్మదేవుడు ఇప్పుడు అజ్ఞాన వృత్తుల్ని సృష్టించాడు. సృష్టించగానే ఆయనకి ఎంతో బాధనిపించిందనమాట. నేను పాపం చేశాను అని అప్పుడు మళ్ళీ ఆయన భగవంతుడి మీద ధ్యానం చేస్తాడు. ధ్యానం చేసి మళ్ళీ ఆయన చైతన్యాన్ని ఇంకా పవిత్రం చేసుకొని, ఆ తరువాత మిగిలిన సృష్టిని సృష్టించడం ప్రారంభిస్తాడు. ఇప్పటి వరకు ఏం సృష్టించాడు? అజ్ఞాన వృత్తుల్ని సృష్టించాడు. ఆ తరువాత జ్ఞానానికి ప్రతీకలు అయిన నలుగురు కుమారుల్ని సృష్టిస్తారు. ఆ నలుగురు కుమారులెవరండి? సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్ కుమారుడు. అయితే ఈ నలుగురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ప్రతీక. అది ఏ విధంగా అంటే సాంఖ్య, యోగ, వైరాగ్య, తపస్సులు. ఇవన్నీ కూడా జ్ఞాన నియమాలు. జ్ఞాన నియమాలు అంటే జ్ఞానాన్ని సృష్టించాడు. ఎప్పుడైతే అజ్ఞానం సృష్టించాను అని బాధపడ్డాడో, తరువాత జ్ఞాన నియమాల్ని వాటికి ప్రతీకలైన నలుగురు కుమారులని సృష్టించాడు. అయితే ఎప్పుడైతే సృష్టి చేశాడో వాళ్ళందరికీ మొదటిగా ఆ బ్రహ్మదేవుడు ఇచ్చే సేవ ఏమిటి? మొత్తము ఈ సృష్టిలో జీవులతోని నింపండి. ఈ సృష్టిని ఇంకా ముందుకు కొనసాగించాలి అంటే, అసలు ఈ సృష్టి యొక్క పర్పస్ ఏమిటి? ఈ మొత్తం భౌతిక సృష్టి జీవులతో నిండిపోవాలి. ఎవరైతే బద్ధ జీవులో వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. దానికి ఎవరైనా ఒకళ్ళు కారణం కావాలి. ఆ కారణమయ్యే వాళ్ళని ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిస్తూ ఉన్నాడు. ఆ విధంగా నలుగురు కుమార గణాన్ని సృష్టించి ఈ ఈ తరువాత మీరు వృత్తిని అంటే ప్రజల్ని వృద్ధి చేయండి అని ఆయనకు ఆదేశం ఇస్తారనమాట నలుగురు కుమారులకి. అయితే ఆ నలుగురు కుమారగణం ఏమంటారు? వాళ్ళు ఎప్పుడు కూడా వాసుదేవ పరాయణులు. ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడే మనసుని సంలగ్నం చేసి ఉంటారు. అందుకని వాళ్ళేం చెప్తారు? మేము సృష్టి చేయలేము. ఓ పితామహ మేము సృష్టిని కావించలేము. ఎందుకంటే మేము అసక్తులము.
ఎప్పుడూ ఆ భగవంతుడి మీదనే ధ్యానం చేస్తూ ఉంటాం కాబట్టి, నువ్వు చెప్పిన ఈ కార్యాన్ని మేము చెయ్యలేము అని వాళ్ళు చెప్తారనమాట. అయితే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా మనకు సీనియర్స్ ఒక సేవ ఇచ్చారనుకోండి. ఆ సేవ మనము చెయ్యగలిగితే చెయ్యాలి. చెయ్యలేకపోయినా బలవంతంగా చేసి మనం తర్వాత ఇబ్బంది పడగూడదనమాట. ఇప్పుడు చూడండి, కొంతమంది ఎవరికైనా గాని ముందు మెంటర్స్, సీనియర్స్, శిక్షా గురువులుంటారు. వాళ్ళు మనకొక సేవని ఇస్తారు. ఆ సేవని ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేమన్నా సేవనిచ్చారనుకోండి, మనకు ఆరోగ్యం బాలేదు. ఆరోగ్యం బాలేకపోయినా ఇప్పుడు ఆ సేవ చేస్తే మనకింకా ఆరోగ్యం చెడిపోయిందనుకోండి, వాళ్ళు కూడా చాలా బాధపడతారనమాట. "నువ్వు నాకు చెప్పి ఉండాల్సింది కదా! ఇప్పుడు నేను నీకు సేవనిచ్చాను. నీకు ఆరోగ్యం బాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నడుము నొప్పే వచ్చింది. అలాంటప్పుడు నీకేదో టెంపుల్‌లో ఊడ్చే సేవని, లేకపోతే వంట పాత్రలు కడిగే సేవనిస్తే ఇంకా ఎక్కువవుతుంది. మరి నువ్వు చెప్తే నేనివ్వకుండా ఉండేవాడిని కదా!" అంటే సేవ ఇచ్చినప్పుడు నిజాయితీగా మనం చెయ్యగలిగితే చెయ్యగలమని చెప్పాలి. లేకపోతే ఇది నేను చెయ్యలేను అని చెప్పాలి. అలానే చేశారనమాట కుమారగణం. అయితే ఇది ఒక్కటే సరి అయిన ఉపమానమా అంటే కాదనమాట. ఇంకొక ఉపమానం కూడా ఉంది మనకి. అదేమిటి అంటే ప్రియవ్రత మహారాజు. ఈ ప్రియవ్రత మహారాజు స్వయంభువ మనువు యొక్క రెండవ పుత్రుడు. ఆయన కూడా సేవని ఇచ్చారు బ్రహ్మదేవుడు. ఎప్పుడైతే ఆ ధ్రువ మహారాజు యొక్క వంశం అంతా పూర్తయిన తర్వాత, అప్పుడు రాజ్యాన్ని స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ప్రియవ్రత మహారాజుని ఈ బ్రహ్మదేవుడు, స్వయంభూ మనువు, శివుడు మరియు నారదుడు అందరూ కలిసి వెళ్లి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తారనమాట. తరువాత మొత్తము ఈ రాజ్యం యొక్క బాధ్యతల్ని నువ్వే స్వీకరించాలి. అప్పుడు రాజ్యం అంటే ఏమిటండి? మొత్తం విశ్వమంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. రాజ్యం నువ్వే స్వీకరించాలి అంటే యాక్చువల్‌గా ఆయన మహాభాగవతుడు. ఆయన స్వీకరించే పరిస్థితిలో లేడు. కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారో, ఆయన ఒకటే అనుకున్నాడనమాట. నేను వీళ్ళందరూ కూడా భగవంతుడి సేవగా నన్నిది చెయ్యమంటున్నారు. ఇది నేను ఏ విధమైన స్వార్థం లేకుండా ఈ విధమైన కార్యాన్ని నేను ఈ భగవంతుడి సేవగా స్వీకరిస్తాను. అంటే స్వార్థం లేని వైరాగ్యాన్ని చూపించాడు. ఇంకొకటి పెద్దల పట్ల గౌరవాన్ని కూడా చూపించాడు. ప్రతిసారి కూడా నేను సేవ ఇస్తే నేను చెయ్యను అని అనకపోవడము, చెయ్యను అని అనడమే సరి అయింది కాదు. కొన్నిసార్లు వీలైతే మనము కొంచెం ఇబ్బందైనా చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనం అసలే చెయ్యలేకపోతే కుమారగణంలాగా నిజాయితీగా చెప్పాలి. చెయ్యగలిగితే మనము స్వీకరించి ప్రియవ్రత మహారాజులాగా సేవని స్వీకరించాలి. అయితే ఇప్పుడేం జరిగింది? బ్రహ్మదేవుడు సృష్టి చెయ్యాలి అనుకుంటే ముందేమో అజ్ఞాన వృత్తులొచ్చాయి. ఆ తరువాత ఆయన బాధపడ్డాడు. ఆ తరువాత కుమారగణాన్ని సృష్టించి వాళ్ళని తర్వాత ప్రజావృద్ధి చేయమంటే, వాళ్ళు మేము ఈ సేవని స్వీకరించలేము అని చెప్పారు. అంటే అక్కడ వాళ్ళలో ఆయనకి వినయము కనిపించలేదు. అగౌరవము అంటే ఈ రెండిటి వలన అంటే వాళ్ళకి ఆ భావన లేదు. కానీ మనకు బయటికి చూస్తే అటువంటి భావన అనేది కలుగుతుందనమాట. ఇక్కడ రెండవది మనము ఓవరాల్‌గా చూస్తే అక్కడ ఆయన ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్‌ని వాళ్ళు ఫాలో అవ్వలేదు. అలా అని బ్రహ్మదేవుడు బాధపడుతూ కూర్చోలేదు. అప్పుడు ఏం జరిగింది బ్రహ్మదేవుడికి మనసులో కొంచెం బాధ కలిగింది. క్రోధం ఉత్పన్నమైంది. ఆ క్రోధం అనేది ఆయన బయటికి చూపించలేదు. కానీ ఎప్పుడైతే ఆయన మనసులో క్రోధం అనేది ఉత్పన్నమైందో, అప్పుడు ఆయన మనస్సు నుంచి సృష్టి జరిగింది ఎవరిది అంటే రుద్రుడిది. అంటే ఎప్పుడైతే క్రోధం వచ్చిందో భృకుటి అంటే ఇక్కడి నుంచన్నమాట. ఇక్కడి నుంచి 11 మంది రుద్రులు జన్మించడము అనేది జరిగింది. ఆ 11 మంది రుద్రులు కూడా ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు అంటే, వాళ్ళు రజోగుణము మరియు తమోగుణ మిశ్రితంలో. ఎందుకంటే బ్రహ్మదేవుడికి అప్పుడు ఉన్న భావనలు ఆ విధంగానే ఉన్నాయి. అందుకని అటువంటి గుణాల ప్రభావంతోనే 11 మంది రుద్రుల యొక్క ఆహ్, ఉత్పత్తి అనేది జరిగిందనమాట. ఎప్పుడైతే ఈ విధంగా ఆ 11 మంది రుద్రులు జన్మించారో, వెంటనే వాళ్ళందరూ కూడా రోదిస్తూ ఉన్నారనమాట. రోదిస్తూ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. "ఏమిటి? నా నామమేమిటి? నా స్థానమేమిటి చెప్పండి" అని అడిగారు. అడిగినప్పుడు బ్రహ్మదేవుడు ఎమ్మటే వాళ్ళందరిని అనునయించి వాళ్ళకి సమాధానం చెప్తూ ఉన్నారు. ఏమిటి? "మీ స్థానము. నువ్వు రోదిస్తూ ఉన్నావు కాబట్టి, ఉద్వేగంతో రోదించావు కాబట్టి నువ్వు రుద్రుడివి." కానీ వాళ్ళు ఉండే స్థానాన్ని కూడా చెప్పారనమాట.
రుద్రుడు అంటే ఏమిటంటే క్రోధం నుంచి ఉద్భవించిన వాడు. అందుకని వాళ్ళ స్వభావం కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. అందుకని దానికి తగిలిన స్థానాలనే బ్రహ్మదేవుడు వాళ్ళకి కేటాయించాడు. అదేమిటి? హృదయము, ఇంద్రియాలు, ప్రాణవాయువు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, సూర్యుడు, చంద్రుడు, తపస్సు. అయితే ఇందులో క్రోధం ఎక్కడ ఉంది అంటే, మనకి ఎక్కడెక్కడ క్రోధం ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందో అటువంటి స్థానాలనమాట. మనకి ఎన్నో సార్లు మనసులో క్రోధం ఉత్పన్నమవుతుంది. కొన్నిసార్లు ఇంద్రియాలు క్రోధం వల్ల మనకి పని చేస్తాయి. మళ్ళీ ప్రాణవాయువు క్రోధం వచ్చినప్పుడు మనకు ప్రాణవాయువు ఎక్కువగా ఆహ్, డీప్‌గా ఉంటుందనమాట. అంటే చాలా ఎక్కువగా గాలి తీసుకుంటాం. త్వరగా గాలి తీసుకుంటాం. కొన్నిసార్లు ఆకాశంలో కూడా దట్టమైన మేఘాలు కమ్ముకుంటాయి. అది కూడా క్రోధం యొక్క స్వభావం. తరువాత వాయువు అంటే ప్రచండమైన గాలులు వీస్తాయి. అగ్ని ఏదైనా ముట్టుకుంటే అగ్ని కాలిపోతే మొత్తము అడవిని కూడా ఇంత చిన్న అణువు అంత అగ్ని కూడా ఒక అడవిని కూడా దహించగలదు. ఆ తరువాత జలము. ఆ జలంలో ఆ క్రోధం అనే ఆ స్వభావం ఉండవల్లనే కొన్నిసార్లు మనకి సునామీలు వస్తాయి. ఆ తరువాత భూమి. భూమి నుంచి మన క్రోధాన్ని తీర్చుకునే విధంగా మనం ఎన్నో వస్తువుల్ని తయారు చేయొచ్చు. ఎందుకంటే భూమి నుంచి అన్నీ వస్తాయి. సూర్యుడు కూడా తన ప్రతాపాన్ని ఒక్కొక్కసారి ఎక్కువగా చూపిస్తాడు. చంద్రుడు తన ప్రతాపాన్ని ఏ విధంగా చూపిస్తాడండి? చంద్రుడు ఏదైనా మనకి చల్లదనాన్ని ఇస్తాడు. అందుకనే కొన్ని కంట్రీస్‌లో ఎక్కువ చల్లదనం వస్తుంది. ఆ తరువాత తపస్సు. తపస్సు అంటే తపస్సులో ఏ విధమైన క్రోధ స్వభావం ఉంది అంటే, ఎవరైతే కొన్ని సార్లు ఈ రుద్రుడిని ఆరాధించే భక్తులు కూడా వాళ్ళ తపస్సు వలన వాళ్ళు ఏం చెప్తారండి? చాలా మంది ఈ రుద్రుడి యొక్క భక్తుల్ని మనం చూడొచ్చు. వాళ్ళు ఏ విధంగా అంటే ఈ రుద్రుడిని ఫాలో చేసేవాళ్ళు, వాళ్ళ తపస్సు తర్వాత కూడా వాళ్ళ క్రోధాన్ని ప్రదర్శిస్తారు. ఎంతోమంది రాక్షసులు మనకి ఉదాహరణగా ఉన్నారు. శివుడి నుంచే వరాన్ని పొంది ఆయన్నే భస్మం చేయాలి అనే ఆలోచన ఉన్న అసుర స్వభావం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఈ అన్ని ప్రదేశాలు కూడా క్రోధానికి నిలయాలు. ఆ విధంగా ఇప్పుడు రుద్రుడి యొక్క జననం జరిగింది. అయితే రుద్రుడికి కూడా అదే విధమైన ఆహ్, మళ్ళీ 11 మంది భార్యల్ని కూడా సృష్టించారు వాళ్ళ కోసము. వాళ్ళందరిని సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు ఒకే మాట చెప్పారనమాట. ఇప్పుడు మనము ఈ సృష్టి అంతా జరిగిపోయింది. ఆ తర్వాత ఏమిచ్చారు? వాళ్ళకు భార్యలనిచ్చాడు, నామాన్ని ఇచ్చాడు, స్థానాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత సృష్టి చెయ్యమని చెప్పాడు. ప్రజోత్పత్తి చెయ్యమని చెప్పాడు. అంటే ఏ విధంగా ఒక తండ్రి పిల్లలకి నామాన్ని, స్థానాన్ని, భార్యని, ఆస్తిని ఎలా ఇస్తాడో అలానే ఇక్కడ బ్రహ్మదేవుడు అన్నీ కూడా రుద్రులకి ఇచ్చి, ఇప్పుడు మీరు ప్రజా ఉత్పత్తి చెయ్యమని చెప్పాడు. వెంటనే కూడా రుద్రుడు ఆయన అటువంటి స్వభావం ఉన్న సమయంలో జన్మించాడు. కానీ, ఆయన మనసులో అటువంటి భావం లేదనమాట. అందుకని వెంటనే ఎప్పుడైతే చెప్పాడో వినయపూర్వకంగా సరే అని ఆయన ఇచ్చిన కార్యాన్ని చేయడం ప్రారంభించాడు. రుద్రుడి నుంచి ఆయన పుత్రులు, పౌత్రులు కూడా జన్మించారు. వాళ్ళందరూ కూడా అదే విధమైన రుద్ర స్వభావం అంటే క్రోధ స్వభావంతోని ఉండి వాళ్ళేం చేస్తున్నారు? ఈ బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ సృష్టిని మొత్తం కూడా నాశనం చేయడం ప్రారంభించారు. అంటే ఆయన సృష్టిస్తూ ఉన్నారు. వీళ్ళు లయం చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళని చూసి ఒకసారి బ్రహ్మదేవుడే భీతావహుడయ్యాడు. అంటే భయాన్ని పొందాడనమాట. అంత భయపడ్డాడు. ఇది, ఇది మన సృష్టి ముందుకు జరిగే విధంగా లేదు. వాళ్ళు ఈ విధంగా లయాన్ని చేస్తూ ఉన్నారని. అప్పుడు ఆ రుద్రులని పిలిచి బ్రహ్మదేవుడు మాట్లాడారనమాట. వాళ్ళందరికీ ఒకటే చెప్పాడు. ఎవరైతే ఎప్పుడైతే ఒక శిక్షా గురువు గాని, ఒక మెంటర్ గాని ఎవరైనా భక్తులకి సేవని అందించారనుకోండి. ఆ సేవ వాళ్ళు సరిగ్గా చెయ్యలేనప్పుడు ఏం చెయ్యాలి? ఈ సేవ వీళ్ళకు సరి అయిన సేవ కాదు అని చెప్పి వెంటనే ఆ సేవని వాళ్ళ నుంచి తీసుకొని ఇంకొకరికి ఆ సేవని అందించాలి. ఎవరైతే చెయ్యగలరో వాళ్ళకి ఆ సేవని అందించాలి. ఇక్కడ ఆయనకిచ్చిన సేవని సరిగ్గా పూర్తి చేయలేకపోతూ ఉన్నాడు రుద్రుడు. అందుకని బ్రహ్మదేవుడు పిలిచి ఒకటే రిక్వెస్ట్ చేశాడన్నమాట. ఇప్పుడు నీ సేవ ఇక్కడ మన సృష్టిలో అవసరం లేదు. ఎప్పుడైతే నీ సేవ అవసరమవుతుందో మళ్ళీ నేనప్పుడు నిన్ను పిలుస్తాను. అంతే. ఆయన ఏ విధంగా కూడా కోప్పడలేదు. ఏ విధమైన ఎక్కువగా మాట్లాడేదన్నమాట. మంచిగా అనునయించి చెప్పాడు.
నీ సేవలు మళ్ళీ ఎప్పుడు అవసరమో నేనప్పుడు పిలుస్తాను. అప్పటి వరకు నువ్వు తపస్సును ఆచరించు అని చెప్పాడన్నమాట. భగవంతుడు, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడిని స్మరించుకో. నువ్వు తపస్సును ఆచరించు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఆయనకు అర్థమైపోయింది రుద్రుడికి. నేను నా సేవలో ఏదో లోపం చేశాను. నేను సరిగా నా సేవను నిర్వర్తించలేకపోవడం వల్ల ఇప్పుడు నేను సేవకు దూరమయ్యాను అని ఆయనకి బాధనిపించింది. అయినా సరే ఒక్క మాట కూడా మారు మాట మాట్లాడకుండా ఎప్పుడైతే తపస్సు చేసుకోమని చెప్పాడో తపస్సు చేసుకోవడానికి ఆయన వెళ్ళిపోయాడన్నమాట. అలా ఒక భక్తుడు ఒక శిష్యుడికి ఉండాల్సిన లక్షణం. అంటే ఇప్పుడు చూడండి, మన సేవ సరిగ్గా లేకపోయినా సరే, ఒక శిక్షా గురువు గాని, ఒక మెంటర్ గాని, ఒక దీక్షా గురువు గాని, మనకి చెప్పాలి అంటే మనం ఎక్కువగా ఆలోచించారనుకోండి, వీళ్ళకి చెప్తే ఎలా తీసుకుంటారో అని భయపడ్డారనుకోండి, అది సరి అయిన శిష్యుడికి ఉండవలసిన అర్హత కాదనమాట. అంటే వాళ్ళు సరి అయిన విధంగా వాళ్ళ సేవని చేయడం లేదు. వాళ్ళ స్వభావం, వాళ్ళ భావం సరిగ్గా లేదు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమిటి? ఎప్పుడైనా చెప్పగానే మారు మాట్లాడకుండా వెంటనే వెళ్ళిపోయాడు తపస్సుని చేసుకోవడానికి. ఇప్పుడేం జరిగింది బ్రహ్మదేవుడికి ఆ సృష్టి చెయ్యాలి, ప్రజోత్పత్తి చెయ్యాలి అంటే అక్కడ మళ్ళీ ఇంకొక అవరోధం అనేది ఏర్పడింది. వీళ్ళందరూ కూడా వాళ్ళ సృష్టి కార్యాన్ని, ప్రజోత్పత్తిని సరి అయిన విధంగా చెయ్యకుండా డిస్ట్రాక్షన్ చేస్తున్నారు. అప్పుడేం చేశాడు బ్రహ్మదేవుడు? ఆయనెప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. వెంటనే మళ్ళీ సృష్టిని ప్రారంభించారు. ఇప్పుడు ఎవరిని సృష్టించారు అంటే, మొత్తము ఆ తరువాత బ్రహ్మదేవుడు ఆహ్, 10 మంది పుత్రులనికి జన్మనిచ్చాడు. ఆ 10 మంది పుత్రులు ఎవరు అంటే, వాళ్ళందరూ కూడా ఋషులనమాట. వాళ్ళందరినీ కూడా బ్రహ్మదేవుడు తన శరీరంలోని ఒక్కొక్క అంగం నుంచి ఒక్కొక్కరిని సృష్టించారు. ఇక్కడ బ్రహ్మదేవుడు ఈ చేసే సృష్టి అంతా కూడా ఎలా చేస్తున్నారండి? ప్రతి ఒక్కరి గూడా సృష్టి తన శరీరంలోని అంగాల ద్వారా కానీ, లేకపోతే తన మనస్సు ద్వారా సృష్టిస్తూ ఉన్నారనమాట. అయితే వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఇప్పుడు అంగాలు అంటే మనస్సును కూడా మనకు ఒక ఇంద్రియంగా చూపిస్తున్నారు. ఇంద్రియాలు, శరీరము వాటి ద్వారానే మనకి బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు. అలా ఒక్కొక్క అంగం నుంచి మనకిక్కడ మరీచి, అత్రి, అంగీరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు. ఈ 9 మందిని కూడా సృష్టించాడు. ఆ తరువాత 10వ వాడిగా మనకి నారద మహామునిని సృష్టి చేశాడన్నమాట. ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే కుమారగణాన్ని సృష్టించాడో, ఆ కుమారగణం ఎలా ఉన్నారండి? వాళ్ళందరూ కూడా జ్ఞానము. వాళ్ళకున్న మొట్టమొదటి అర్హత ఏమిటి? జ్ఞానము. ఆ తరువాత వాళ్ళు భక్తులు కూడా. అంటే ఏమిటి? మొట్టమొదటి అర్హత జ్ఞానము. జ్ఞానం ఎప్పుడైనా భక్తి లేకుండా ఇనుమడించలేదు. భక్తి లేని జ్ఞానము భక్తి లేని జ్ఞానము దేనితో సమానమంటే, అది కేవలము ఒక భౌతికమైన నాలెడ్జ్‌తో సమానమవుతుందన్నమాట. ఎప్పుడైనా కానీ భక్తి లేకపోతే జ్ఞానం కూడా ఇనుమడించదు. అందుకే వాళ్ళకి జ్ఞానం ఉంది. భక్తి రెండవ స్థానంలో ఉందన్నమాట. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. ఏమిటి అంటే, ఏ విధంగా ఒక్కొక్కళ్ళని ఈ 9 మందిని సృష్టి చేశాడు. ఈ 9 మంది కూడా బ్రహ్మదేవుడి యొక్క రజోగుణము, తమోగుణం మిక్స్. అయితే ఎప్పుడు కూడా ఆ స్వభావం నుంచి 9 మందిని సృష్టి చేశాడు. అయితే ఎప్పుడు కూడా రజోగుణమైన, తమోగుణమైన పూర్తిగా స్వచ్ఛమైన రజోగుణం, తమోగుణం ఉండదు. కొంత సత్వగుణం కూడా ఉంటుందన్నమాట. ఆ సత్వగుణం నుంచి మాత్రం కర్దమముని వచ్చారు. ఈ రజోగుణం, తమోగుణం నుంచి మిగిలిన 8 మంది ఋషులు కూడా వచ్చారు. ఆ తరువాత నారద మహాముని దివ్యమైన స్థితిని ఉంచి వచ్చారు. ఆయన ఆవిర్భవించారు. ఆయన 10వ ఋషిగా. ఇక్కడ మనము ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కేవలం నారద మహాముని మాత్రమే భక్తి యోగానికి ప్రతీక. ఈ మిగిలిన 9 మంది కూడా కర్మ, జ్ఞాన, ధ్యాన యోగము మరియు తపస్సులకి ప్రతీకగా ఉన్నారన్నమాట. కేవలం నారద మహాముని మాత్రమే భక్తి యోగానికి ప్రతీక. ఇప్పుడు జీవులందరినీ సృష్టించాడు. వాళ్ళు భక్తులైతేనే కదా భగవద్ధామానికి వెళ్ళేది. ఆ విధంగా అటువంటి సేవని నిర్వర్తించడం కోసం నారద ముని ఆవిర్భవించారన్నమాట.
నారద, నార అంటే నారాయణుడు. అంటే, అంటే మనకి ఇచ్చేవాడనమాట. నారాయణ్‌ని మనకిచ్చేవాడు. నారాయణ్‌ని ఇవ్వడం ఏమిటండి? ఆయనవేమన్నా ఒక వస్తువా? అంటే నారాయణ్‌ని ఇవ్వడము అంటే భక్తిని ఇవ్వడం. ఇప్పుడు మొత్తం ఈ సృష్టిలో ఎవరైనా భక్తులు అయ్యారు అంటే, ఆ భక్తి అనేది నారద మహాముని ద్వారానే మనకు చేరుకుంటుంది. అది ఏ విధంగా ఇస్తాడు ఆ భక్తిని అంటే, మన యొక్క భావాలకి అనుగుణంగా. మనం ఏ విధంగా భగవంతుడికి సేవను అందించాలనుకుంటున్నాం, ఆ విధంగానే ఆయనకి మనకి భక్తియుత సేవని ఇచ్చారు. ఇప్పుడు కొందరు ఒక భార్యగా, పుత్రునిగా, లేకపోతే సేవకుడిగా ఆహ్, కొందరేమో సేవకులుగా, కొంతమంది తల్లిదండ్రులుగా ఏ విధంగా ఒక ప్రేయసిగా ఆయనకి సేవని అందించారనుకుంటారో, ఆ విధమైన భక్తియుత సేవని, ఆ భక్తి భావాన్ని ఎవరికైనా ఇచ్చారు అంటే అది కేవలం నారదుడి ద్వారా మాత్రమే. ఆ తరువాత ఏం జరిగింది? వీళ్ళందరినీ సృష్టి చేసిన తరువాత వాళ్ళందరికి కూడా ప్రజా ఉత్పత్తి చెయ్యమని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు ఇంకా ఏం చేశాడండి? ఇక్కడ మనకి ఏ విధంగా ఎటువంటి భాగం నుంచి ఎవరెవరు ఆవిర్భవించారు అనేది మనకిక్కడ చెప్పారనమాట. ఆ తరువాత మనకి బ్రహ్మదేవుడి యొక్క హృదయం నుంచి ఆవిర్భవించింది ఏమిటి అంటే కామము, ఇంకా కొన్ని ఇవన్నీ కూడా సూక్ష్మమైన విషయాలనమాట. కానీ ఇవన్నీ కూడా భౌతికమైన అనర్థాలు. అవన్నీ కూడా బ్రహ్మదేవుడి హృదయం నుంచే వచ్చాయి. అవేమిటి? కామము, కోరిక, క్రోధము, లోభము ఇవన్నీ కూడా ఉద్భవించాయి. ఇవన్నీ ఉద్భవించినప్పుడు వీటి యొక్క అవసరం ఏమిటి? ఎప్పుడైతే అజ్ఞాన వృత్తిని సృష్టించాడో, దానితో పాటుగానే ఇవన్నీ ఆవిర్భావం చెందుతాయన్నమాట. ఎందుకంటే, మనకున్న అర్హత ఏమిటి? భౌతిక జీవితంలోకి రావడానికి మనము బద్ధజీవులం. అలాంటప్పుడు పూర్తి స్వచ్ఛంగా ఎటువంటి అనర్థాలు లేకుండా ఏ జీవి కూడా ఉండడు. అసలు ఈ భౌతికమైన జీవితంలోకి వచ్చాము అంటే ఈ అనర్థాలు ఉండవలసిందే. అందుకని మొదటిగా అనర్థాలని సృష్టించాడు. అయితే ఏం సృష్టించాడంట? కామము మరియు కోరిక. ఈ కామము, కోరిక ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి? హృదయం నుంచి ఉత్పన్నమయ్యాయి. అంటే హృదయం నుంచి ఉత్పన్నమయ్యి, ఆ తరువాత ఇవి ఎక్కడి నుంచి వ్యక్తమవుతాయంటే కనుబొమ్మల నుంచి వ్యక్తమైతాయి. హృదయం నుంచి సృష్టి అయిన తరువాత కనుబొమ్మల నుంచి వ్యక్తమవుతాయన్నమాట. ఆ విధంగా ఇప్పుడు అంటే ఏమిటి? అందుకనే చూడండి మనకి చాలా సార్లు చెప్తూ ఉంటారు అందరూ. ఎవరైనా సరే కోపం మనసులోంచి వచ్చినా ఇక్కడి నుంచి కనుబొమ్మ నుంచి వ్యక్తమవుతుంది కాబట్టే, ఈ యోగా మార్గాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా కనుబొమ్మల మధ్యలో వాళ్ళ మనసుని కేంద్రీకరించమని చెప్తారు. ఎప్పుడైతే కనుబొమ్మల మధ్యలో మనసుని కేంద్రీకరిస్తే, ఆ మనసుని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరనమాట. ఆ విధంగా కంట్రోల్ చేసుకున్న తరువాతనే వాళ్ళు జ్ఞాన మార్గంలో కానీ, ధ్యాన మార్గంలో కానీ ముందుకు వెళ్ళగలరు. కానీ మనకు అటువంటి అవసరం లేదు. భక్తులు ఎప్పుడైనా కానీ ఈ విధంగా ధ్యానం చేయడం వలన కళ్ళు మూసుకొని మన కనుబొమ్మల మీద మనం ధ్యానం చేస్తే కంట్రోల్ వస్తుందో లేదో తెలీదు. కానీ కపిల భగవానుడు చెప్పాడన్నమాట. కపిల గీతలో ఏం చెప్పాడండి అంటే, భగవంతుడి కనుబొమ్మల మీద ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ మనసులో ఉన్న అనర్థాలన్నీ తొలగిపోతాయి. వాళ్ళ మనసులో ఉన్న కామ కోరికలన్నీ తొలగిపోయినప్పుడు వాళ్ళ మనసు ఖచ్చితంగా అదుపులో ఉంటుంది. అందుకనే మన ఆచార్యులు చెప్తారు, మన సీనియర్ డివోటీస్ ఏమని చెప్తారండి? ఎవరైనా సరే ఉదయం మంగళహారతి చెయ్యండి. మంగళహారతి అంటే ఏమిటి? భగవంతుడి యొక్క ప్రతి అంగం మీద కూడా చేసే ధ్యానం. ఆ విధంగా అంగం మీద ధ్యానం చేస్తూ ఉంటే, భగవంతుడు ఏ అంగం మీద మనం ధ్యానం చేస్తామో, మనకు ఆ అంగం మీద ఏ విధమైన అనర్థాలు కూడా ఉండవు. భగవంతుడి అంగం మీద చేసే ధ్యానము, కళ్ళు మూసుకొని మనము ఏ విధంగా లేకుండా శూన్య భావంతో చేసే ధ్యానం కంటే ఎంతో ఉత్తమమైందనమాట. ఇందాక బ్రహ్మదేవుడు ఏం చేశాడు? అజ్ఞాన వృత్తుల్ని సృష్టి చేశాడు. అజ్ఞాన వృత్తుల్లో మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటండి? అజ్ఞానంలో అతి భయంకరమైన మాయా భ్రాంతి అంటే నేనే భగవంతుడిని, నేను స్వతంత్రుడిని, నేను యజమానిని, నేనే భోక్తని అనుకోవడం అతి భయంకరమైన మాయనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అసలు భగవంతుడు సృష్టి చేస్తున్నాడు. భగవంతుడు చేసిన సృష్టిలో బ్రహ్మదేవుడు మిగిలిన గౌణ సృష్టి చేస్తున్న ఆ బ్రహ్మదేవుడు సృష్టి చేసిన ఆ గౌణ సృష్టిలో మనము విశ్వంలో మనం ఒక చిన్న జీవులం. అటువంటి మనము నేనే యజమానిని, అందరిని నేనే నియమిస్తాను, నేనే స్వతంత్రుడిని అనుకోవడం
అది ఒక మహామాయ అన్నమాట. అటువంటి నిరాకారం మీద చేసే ధ్యానం సమయం వృధా తప్ప ఏ విధమైన ఉపయోగం లేదు. ఆ ధ్యానం అనేది మనం ఉదయం మంగళహారతి చేస్తూ భగవంతుడి అంగాల మీద ధ్యానం చేస్తే పూర్తిగా మన మీద మనకి కంట్రోలొస్తుంది. భగవంతుడి యొక్క కృప ద్వారా. ఎప్పుడైతే కనుబొమ్మల మీద ధ్యానం చేస్తామో, మనకి ఏ విధమైన ఇటువంటి అనర్థాలు అనేయి అంటుకోకుండా ఉంటాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు ఏం చేశాడండి 27వ శ్లోకంలో కర్దమ మహాముని యొక్క భార్య మనకి దేవహుతి. ఆ దేవహుతి కర్దముడు సత్వగుణం వల్ల మనకి ఆయన జన్మించాడు అని చెప్పుకున్నాం. ఆ తరువాత మనకి 28వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. వాచం దుహితరం తన్వీం స్వయంభూర్హరతిం మనః అకామాం చ కమేషత్త సకామా ఇతి న శ్రుతం. ఇక్కడ బ్రహ్మదేవుడు తన దేహం నుంచి వాక్కు అనే పుత్రిక జన్మించిందనమాట. ఆమె అకామ అయిన అతని మనస్సు కామాతురమయ్యెను. ఇక్కడ ఎవరి మనస్సు అలా అయిందండి? జన్మించింది ఎవరు? వాక్కు. అంటే వాక్‌శక్తి జన్మించింది బ్రహ్మదేవుడి యొక్క పుత్రికగా. ఆయన దేహం నుండి ఆవిర్భవించింది. ఆమె అకామ. ఆమెకి ఏ విధమైన కోరిక లేదు. కానీ ఎప్పుడైతే పుత్రికని చూసాడో బ్రహ్మదేవుడి మనసులో కామ భావనలు చిగురించాయి. స్వయంగా ఆమె పుత్రిక పట్ల. అంటే ఇక్కడ మనకి ఈ విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. ఎవరు వివరిస్తూ ఉన్నారండి? మనకి ఈ విషయాన్ని విదురుడికి మైత్రేయ ముని వివరిస్తూ ఉన్నారనమాట. ఈ విషయాన్ని వివరిస్తూ ఆయనేమి ఆహ్, చాలా మ మంచి ప్లెజెంట్ స్వభావంతో లేదు. ఆయనకసలు వివరించాలి అనే లేదు. కానీ ఆయన భాగవతంలోనే ఈ విధమైన ఈ విధమైన చర్చ అనేది వచ్చింది. అంటే ఏమిటి? ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి, ఈ విషయాన్ని మనకి వివరిస్తూ ఉన్నారు మైత్రేయ ముని. అయితే మైత్రేయ ముని వివరిస్తూ ఉన్నప్పుడు, మనకి ఆయన మనసులో ఎటువంటి భావం ఉంది అంటే, ఆయనకి ఏ విధమైన ఆహ్, తన అందరికి పూర్వజుడు అయిన ఆ ప్రప్రపితామహుడు మనందరికీ అయినటువంటి బ్రహ్మదేవుడి పట్ల ఏ విధమైన తక్కువ భావం కానీ, చులకన భావం కానీ లేదు మనకిక్కడ మైత్రేయ మునికి. ఆ విషయాన్ని మనం ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాలనమాట. ఇక్కడ మనము చాలా సార్లు చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఈ భౌతికమైన లోకంలో అందరికీ ఒక అపోహ ఉంది. ఏమిటి ఆ అపోహ? అంటే మనము స్త్రీలైనా, పురుషులైనా, స్త్రీ పురుషులు కాకముందే ఇంకా యుక్త వయసుకి రాకముందే పిల్లలు అంటే బాలికలు, బాలురు అందరూ కూడా కలిసిమెలిసి ఉండడము, కలిసిమెలిసి బయటికి వెళ్ళడము, పార్టీలు చేసుకోవడము, పక్క పక్కనే ఎక్కువ సాంగత్యంగా మనము కలిసి ఉండడం అనేది ఇప్పుడు ఒక మోడర్న్ ఫ్యాషన్ అయింది. ఆ మోడర్న్ ఫ్యాషన్ అనేది ఖచ్చితంగా తప్పు అనే విషయాన్ని ఇక్కడ మనకి అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. స్త్రీలతో అతి దగ్గరగా చనువుగా ఉండడం ఎవరికైనా సరే అది తగినది కాదు. ఎందుకంటే బ్రహ్మదేవుడికి అటువంటి స్వభావం, అటువంటి భావన కలిగింది. అప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మనకిక్కడ చెప్తూ ఉన్నారనమాట. బ్రహ్మదేవుడి యొక్క భావం ఏమిటి? ఇప్పుడు మనకి ఆయన పుత్రిక మీద ఆయనకి ఎటువంటి భావన కలిగిందో, ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మదేవుడు చాలా గొప్పవాడు. ఆయనకే అటువంటి భావం కలిగింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా తల్లితో అయినా, సోదరితో అయినా, చెల్లితో అయినా కొంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే అతి చనువు అనేది పనికిరాదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనకి వివరిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఈ విషయాన్ని ఎవరు చెప్తూ ఉన్నారు? అంటే మనకి మరీచి, మరీచి తనయులు అంటే మరీచితో పాటుగా ఉన్న అందరు పుత్రులకు కూడా బ్రహ్మదేవుడి మనసులో ఈ విధమైన భావం కలిగింది అని అర్థమైంది. కానీ వాళ్ళు ఒకటే అనుకున్నారనమాట. మా తండ్రి గారికి ఈ విషయాన్ని ఖచ్చితంగా అర్థమయ్యే విధంగా చెప్పాలి అని. వాళ్ళ మనసులో ఎటువంటి భావము అంటే బ్రహ్మదేవుడి పట్ల ఎటువంటి తక్కువ భావం అనేది లేదు. కానీ ఆ విషయాన్ని ఉన్నట్టుగా ఆయనకి చేరవేయాలి అని అనుకున్నారు. అయితే ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తూ ఉన్నారు. ఇది జరిగింది. బ్రహ్మదేవుడికి పుత్రిక పట్ల ఈ విధమైన కామభావన రావడము అనేది ఎప్పుడు జరిగింది అంటే, ఇది వేరే కల్పంలో జరిగింది.
కానీ ఆ తరువాతనే బ్రహ్మదేవుడి ముఖం నుండి చతుశ్లోకి భాగవతం అనేది ఆవిర్భవించిందనమాట. అప్పుడు ఎప్పుడైతే చతుశ్లోకి భాగవతం బ్రహ్మదేవుడి యొక్క ముఖం నుంచి ఆవిర్భవించిందో, అప్పుడు భగవంతుడు ఆయనకి ఒక వరాన్ని ఇచ్చారు. "నువ్వు ఇక ముందు ఎప్పుడు కూడా మాయకి, మోహానికి, భ్రాంతికి గురి కావు" అని. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? ఈ విషయం జరిగింది చతుశ్లోకి భాగవతానికంటే ముందు. ఎప్పుడైతే భాగవతం ఆయన ముఖం నుంచి వచ్చిందో, ఆయనలో మళ్ళీ ఇటువంటి అనర్థాలు రాలేదు. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? ఎవరైతే భాగవతం చదువుతారో, వాళ్ళు ఇటువంటి అనర్థాలకి లోను కారు. ఇటువంటి అనర్థాల నుంచి బయటపడతారు. అంటే భాగవతం వినమన్నాం కదా అని మేమందరం కూడా వింటున్నాం మాతాజీ మా పనులన్నీ చేసుకుంటూ. వీలైతే ఒక చెవిటు, ఒక చెవి అటా ఏస్తున్నాము. అలా కాదు. శ్రద్ధగా ఎవరైతే వింటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. మేము శ్రద్ధగా వినట్లేదండి, వినకపోయినా సరే మాకందరికి ఇవన్నీ ఎందుకు అనర్థాలు పోలేదు అంటే, మనలో అంత శ్రద్ధ లేదు. అదొకటే మనం అర్థం చేసుకోవాలి. ఆ తరువాత వాళ్ళందరూ కూడా వాళ్ళ తండ్రి గారికి అర్థమయ్యే విధంగా చెప్పాలనుకున్నారు. వాళ్ళ మనసులో ఎటువంటి అగౌరభావం లేదు. ఆయన్ని తప్పు పట్టట్లేదు. తక్కువ చేసి చూడట్లేదు. చూడకుండానే వాళ్ళు అందరూ కూడా తండ్రికి అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎవరైనా సీనియర్ డివోటీస్ ఏదైనా తప్పు చేశారనుకోండి, ఆ తప్పుని మనము ఇప్పుడు వాళ్ళ తప్పుని ఎవరైతే కరెక్ట్ చేయగలరో వాళ్ళతో మాత్రమే చెప్పాలి. అంతే తప్ప ఆ తప్పుని తీసుకుపోయి మనము అందరికీ చెప్పి అది ప్రచారం అనేది చెయ్యగూడదనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎవరైనా గొప్ప వ్యక్తులు సమాజంలో ఏదైనా తప్పు చేస్తే మనకి మెయిన్ న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్‌లో అదే విషయం వస్తుంది. అది హెడ్‌లైన్స్‌లో రావాల్సిన విషయం కాదు. అది ఎక్కడో మూలలో రావాలి. ఎందుకంటే ఎప్పుడైతే అటువంటి ఉన్నత వ్యక్తులు తప్పు చేస్తారో వాళ్ళని ఆదర్శంగా తీసుకునేవాళ్ళు, వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని మనం ఎప్పుడూ కూడా అటువంటి పని చేయకూడదనమాట. ఇక్కడ మనము ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే, ఈ తెజస్‌లోకి భాగవతాన్ని మనకి ఇచ్చింది బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి ముఖత వచ్చింది. కానీ ఆ జ్ఞానాన్ని ఇచ్చింది స్వయంగా భగవంతుడు బ్రహ్మదేవుడే. ఆ విషయం మనం మర్చిపోవద్దు. ముఖత వచ్చింది. కానీ ఇప్పుడు భగవంతుడు ఆయన ముఖం నుంచి చతుశ్లోకి భాగవతాన్ని చెప్పలేదు. ఏం చేశాడు? ఆ జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికిచ్చాడు. మనం అదొక్కటి మాత్రం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకా ఏం చేసుకోవాలి? ఎప్పుడైతే ఆయన ముఖం నుంచి ఆ జ్ఞానం బయటికి వచ్చిందో, అప్పుడు ఆయనలో ఉన్న అనర్థాలన్నీ కూడా పోయాయన్నమాట. ఇక్కడ ఇంకొక విషయము ఏమర్థం చేసుకోవాలి అంటే, ఎప్పుడైతే ఇటువంటిది జరిగింది, ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? వాళ్ళకి ఎటువంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు మనము చిత్రకేశు మహారాజు యొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆయన స్వయంగా ఆయన పరమశివుడు పార్వతీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అక్కడ ఉన్న ఋషులందరికీ అక్కడ ఎంతోమంది గొప్ప గొప్ప ఆహ్, అందరూ ముక్త పురుషులందరూ వచ్చి కూర్చున్నారనమాట. వాళ్ళందరికి కూడా ఆయన జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు. మరి నువ్వు జ్ఞానబోధ స్థితిలో ఉన్న నువ్వు ఏ విధంగా పార్వతీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటావు అనే భావన ఆయనకొచ్చిందనమాట. అయితే ఇక్కడ మనకి ఆ భావన ఆయనకు రావచ్చు. కానీ అందరి ముందు చెప్పకూడదు. అందరి ముందు చెప్పడము చిత్రకేతు మహారాజు. అందరి ముందు చెప్పడము, పదే పదే చెప్పడం అది ఒక తప్పనమాట. అది ఇప్పుడు మనం కూడా ఎవరైనా సీనియర్స్ అయినా సరే, జూనియర్స్ అయినా తప్పు చేస్తే వాళ్ళకి మనం ప్రైవేట్‌గా చెప్పాలి. అందరి ముందు చెప్పకూడదు. ఒకవేళ సీనియర్స్ ఎవరైనా అటువంటి తప్పు చేశారనుకోండి, అప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం తరువాత శ్లోకంలో చూద్దాం. కానీ తప్పు భావన అనేది మనసులో రాకూడదనమాట. ఎవరికైతే తప్పు భావన వస్తుందో అటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది మనకు తరువాత శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. 31వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే 31వ శ్లోకంలో బ్రహ్మదేవుడు 31వ శ్లోకం యొక్క భావం చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఎవరు? రామకృష్ణ ప్రభు చదవండి. ఓకే. నేనే చదువుతాను. "నీవు పరమ శక్తిమంతుడవైనప్పటికీ ఈ కార్యము నీకు తగినదిగా లేదు. ఆధ్యాత్మిక పురోగతికై
జనసామాన్యముచే నీ నడతయే అనుసరించుట అందులకు కారణము. మనకి నేను అన్‌మ్యూట్ చేయలేను ప్రభుజీ. మాతాజీ చేయగలరేమో? మేబీ నేను ట్రై చేస్తా. యాహ్! హరే కృష్ణ మాతాజీ. చదవనా? నెక్స్ట్ శ్లోకం ఇస్తాను ప్రభుజీ. ఇక్కడ మనకి ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమిటి? నీవు పరమ శక్తివంతుడమైనకి ఆధ్యాత్మిక పురోగతిలో ఉన్న వాళ్ళకి ఇది సరి అయినది కాదు. నువ్వు బ్రహ్మదేవుడి స్థానంలో ఉన్నప్పుడు నిన్ను చూసి నేర్చుకునే వాళ్ళు ఇంకా ఉంటారు. ఎందుకంటే మంచి విషయాన్ని ఎవరైనా చూసి త్వరగా నేర్చుకోలేకపోవచ్చు. కానీ ఇటువంటి చెడు విషయాల్ని త్వరగా నేర్చుకుంటారనమాట. అందుకని మన స్థాయి అనేది పెరుగుతున్న కొద్దీ మన యొక్క బాధ్యత అనేది పెరుగుతుందనమాట. ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క స్థాయి ఏమిటి అంటే ఆయన మొత్తము ఈ సృష్టిలో భగవంతుడి తరువాత స్థానము. ఇప్పుడు స్వయంగా భగవంతుడి యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆయనే మొదటి జీవుడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన నుంచి ఆవిర్భవించారు. అంటే భగవంతుడి యొక్క తరువాత స్థానంలో ఉన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అంత ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఏదైనా తప్పు చేస్తే దానిని ఆదర్శంగా తీసుకొని వేరే వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇంకొకసారి ఏం జరగొచ్చంటే, ఇప్పుడు చూడండి మనము ఆ విధంగా ఎవరైనా ఉన్నారనుకోండి ఉన్నత స్థానంలో, దానివల్ల వాళ్ళ మీద ఎక్కువ ప్రభావితం కాకపోవచ్చు. వాళ్ళు దాని నుంచి బయటపడొచ్చు. కానీ వాళ్ళని చూసి ఎవరైనా విమర్శించినా కానీ, ఎవరైనా కానీ దాన్ని ఆదర్శంగా తీసుకున్నా వాళ్ళు పతనమవుతారనమాట. అది ఎంత ఉన్నత స్థానంలో ఉంటే ఆ ప్రభావము వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళ మీద ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి దితి ఏం చేసిందండి? సాయం సంధ్యా సమయంలో భర్తతోని కలిసి పిల్లల్ని పొందాలనుకుంది. అది సరి అయిన సమయం కాదు అని భర్త చెప్పినా వినలేదు. దాని యొక్క ఫలితం ఏమిటి? ఆ దితి ఎవరు? స్వయంగా కశ్యప ప్రజాపతి. ప్రజాపతి యొక్క భార్య. దాని యొక్క ప్రతిఫలాన్ని మొత్తం విశ్వమంతా అనుభవించింది హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడి యొక్క రూపంలో. ఆమె ఉన్నత స్థానంలో ఉంది. అందువలన ప్రతిఫలం మొత్తం విశ్వానికి వచ్చింది. ఇక్కడ మనము చూడొచ్చు అజామిలుడు పతనం చెందాడు. కానీ ఫలితం ఎవరికొచ్చింది? కేవలం ఆయన జీవితం మాత్రము ఆయన అధోగతి పాలు చేసుకున్నాడు. అంటే ఒక సామాన్య వ్యక్తులమైతే మన వల్ల మనకి వీలైతే కొన్నిసార్లు మన కుటుంబానికి నష్టం కలుగుతుంది. కానీ మనం స్థానం పెరుగుతున్న కొద్దీ ఆ నష్టం అనేది ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటుందన్నమాట. అందుకని ఎప్పుడైతే మనము ఆహ్, మన స్థాయి పెరుగుతుందో దాని యొక్క ప్రభావం పెరుగుతుంది. ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు ఏమన్నా తప్పు చేశారు. వాళ్ళని ఏమంటాము? ఇంకొకసారి ఆ తప్పు చేయొద్దు అని చెప్పి వెంటనే వాళ్ళేదైనా తప్పు చేసినా, ఏదైనా దొంగతనం చేసినా దగ్గరికి తీసేసుకుంటాము. ఇంకొకసారి తప్పు చేయొద్దని చెప్పి పంపించేస్తాం. కానీ పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఆ ప్రభావం వాళ్ళకి ఏదో ఒక చిన్న శిక్షనైనా యేస్తారనమాట. అది ఎంత చిన్న తప్పైనా పెద్దవాళ్ళకైతే కొంచెం శిక్ష అనేది పడుతుంది. ఆ చేసిన తప్పుని బట్టి ఆ ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ తరువాత 31వ శ్లోకం 30 తర్వాత 31 మనకి ఈ రెండిట్లో ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే అందులోంచి బయటపడిన తరువాత ఆయన మీద ఎటువంటి ప్రభావం లేదు. ఎప్పుడైతే ఆయనని చూసి నవ్వారో, ఈ మరీచి యొక్క తనయులు కొంతమందున్నారు. వాళ్ళు చూసి నవ్వారో, వాళ్ళేం చేశారు? నెక్స్ట్ తరువాత లైఫ్‌లో దేవకీ దేవి యొక్క గర్భంలో జన్మించి, కంసుడి వలన సంహరింపబడ్డారనమాట. ఎవరైతే ఆయన్ని చూసి నవ్వారో వాళ్ళకి అటువంటి పరిస్థితి వచ్చింది. అంటే తప్పు చేసిన వాళ్ళు బయటపడ్డారు. కానీ చూసి నవ్విన, కామెంట్ చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫలితం అనుభవించాల్సి ఉంటుందనమాట. ఇప్పుడు చిత్రకేతు మహారాజు యొక్క తప్పేం లేకపోయినా అందరి ముందు కామెంట్ చేయడం వల్ల ఆ తరువాత ఆయన ఏం జరిగింది? ఒక రాక్షసుడిగా జన్మించాల్సి వచ్చింది వృత్తాసుడిగా. అంటే దాని వెనకాల ఉన్న ఆంతర్యం వేరే ఉండవచ్చు. అది తరువాత మనం అర్థం చేసుకుందాం. కానీ ఇక్కడ మనం అర్థం ఏం చేసుకోవాలి అంటే, ఎవ ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళేమైనా తప్పు చేస్తే అందరి ముందు వాళ్ళని విమర్శించవద్దు. తప్పు చేసినా కానీ ఇప్పుడు మనం ఒకటే అర్థం చేసుకోవాలి. వాళ్ళందరూ తనయులు ఏమనుకున్నారు? మా తండ్రి గారు ఈ విధంగా చేస్తూ ఉన్నా, అందులో కూడా ఏ విధమైన అంతరార్థం ఉండి ఉంటుంది. భగవంతుడు నేర్పించాలనుకుంటేమో తర్వాత తరం వాళ్ళకి ఈ విధంగా మనము ఆహ్, స్త్రీలతో సాంగత్యం ఎక్కువగా ఉండడం వల్ల
తప్పులు చేయవలసి వస్తుందేమో, అటువంటి పరిస్థితి వస్తుందని మనం ఆయన ద్వారా నేర్చుకోవాల్సి వస్తుందేమో, అది నేర్పించాలనుకుంటున్నారేమో. అందుకని వాళ్ళందరూ కూడా కేవలము ఒక రిక్వెస్ట్ మేనర్‌లో అగౌరవపరచకుండా ఆయనకి అందరూ కూడా వివరించాలి అనుకుంటున్నారు. ఉన్నత స్థానంలో ఉన్నావు. తండ్రి గారు మీకు ఇది సరి అయినది కాదు అని ఆయనందరూ కూడా వివరించాలి అని అనుకున్నారనమాట. ఆ తరువాత ఏం జరిగింది? ఇప్పుడు నెక్స్ట్ 32వ శ్లోకం యొక్క భావాన్ని చదవండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. తన యందే స్థితుడై నుండి తన తేజస్సుచే ఈ జగత్తును వ్యక్తీకరించిన దేవదేవునకు గౌరవపూర్వక వందనములను అర్పింతుముగాక. సమస్త కళ్యాణం కొరకు అతడును ధర్మమును పరిరక్షించుగాక. ఇక్కడ మనం ఇంకోటి ఏం అర్థం చేసుకోవాలండి? ఎప్పుడైతే ఏదైనా ఒక పరిస్థితి పట్లైనా, ఒక విషయం పట్లైనా, అనర్థాల పట్లైనా మనంతట మనం వాటి నుంచి బయటికి రాకపోతే వెంటనే ఏం చేయాలి? భగవంతుడిని ఆశ్రయించాలి. వీళ్ళందరూ ఎంతో అనునయించాలి, ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నారు. కానీ ఆయనకు అర్థం కాలేదు. ఇంకా అటువంటి భావంలోంచి బయటికి రాలేదు. అప్పుడు వెంటనే ఏం చేశారు? భగవంతుడిని ఆశ్రయించారు. భగవంతుడిని ప్రార్థించారు వాళ్ళందరూ కూడా. వెంటనే భగవంతుడి యొక్క కృప వలన బ్రహ్మదేవుడిలోని ఆ మనసులో ఉన్న ఆ వికారాలన్నీ కూడా బయటికి పోయాయి. ఎప్పుడైతే బయటికి పోయాయో ఆ వికారాలన్నీ, వెంటనే బ్రహ్మదేవుడికి తన పట్ల తనకే కోపం వచ్చింది. తనని తానే అసహించుకున్నాడనమాట. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. కేవలం ఆయనకు భావం మాత్రమే కలిగింది. ఏ విధమైన కర్మ అక్కడ జరగలేదు. కేవలం మనసులో భావం. కానీ అటువంటి ఇప్పుడు ఆ సమయంలో సత్యయుగం కంటే ఇది ముందు సృష్టి జరగగానే జరిగింది. కానీ సత్యయుగంలోనే ఏంటి అంటే యుగ ధర్మము మనసులో భావన వచ్చినా తప్పే. అంటే ఈ సృష్టి ఆరంభంలో జరిగింది. అంటే మనసులో భావం కూడా తప్పే అని ఇక్కడ బ్రహ్మదేవుడి యొక్క భావం తప్పు కాబట్టి ఆయన ఇప్పుడు భగవంతుడి యొక్క కృప వలన దాని నుంచి బయటపడ్డాడన్నమాట. ఆ తరువాత ఆయన చాలా బాధపడ్డాడు. అప్పుడు ఏం చేశాడు అంటే వెంటనే ఏం చేశాడండి నెక్స్ట్ కేసీ సుజాత మాత చదవండి 33. హరే కృష్ణ మాతాజీ. ప్రజాపతుల జనకుడగు బ్రహ్మదేవుడు తన పుత్రులు అనగా ప్రజాపతులు ఆ విధముగా కలుగుటను కాంచి మిగుల సిగ్గు చెంది తాను గ్రహించి ఉన్నట్టు దేహమును శీఘ్రమే త్యజించెను. తదనంతరము ఆ దేహము సమస్త దిక్కుల యందు అంధకారమందలి ఘోరమగు పొగమంచుగా ప్రకటమయ్యను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు శరీరాన్ని వదిలేశాడు అంటే పూర్తిగా తనకు ఉన్న ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టలేదు. ఆయనలో ఉన్న మనసులో ఉన్న ఆ వికార భావాలని పూర్తిగా వదిలిపెట్టాడన్నమాట. ఆ విధంగా ఎప్పుడైతే తప్పు చేశామో మనము ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలి? బ్రహ్మదేవుడు ఏం చేశాడండి? వెంటనే ఆయన భగవంతుణ్ణి ప్రార్థించాడు. భగవంతుడి యొక్క కృప వలన వాటి నుంచి బయటపడ్డాడు. అంటే ఇక్కడ మనకు స్థూలంగా ఉన్న ఈ శరీరాన్ని వదిలిపెట్టలేదు. తనలో ఉన్న అనర్థాలని మాత్రమే వదిలిపెట్టాడు. ఎప్పుడైతే అనర్థాలని వదిలిపెట్టాడో ఇంకా అప్పుడు బ్రహ్మదేవుడి మనసులో ఉన్న అన్ని అనర్థాలు పోగానే వెంటనే భగవంతుడు ఆయనకి మళ్ళీ అర్హతని ఇచ్చాడు మిగిలిన సృష్టి చేయడానికి. అంటే చూడండి, ఇప్పుడు ఎవరైనా భక్తులు కనుక ఏదైనా ఒక చిన్న తప్పు చేసి పతనం చెందితే భగవంతుడు వాళ్ళని వదిలిపెట్టాడు పూర్తిగా. ఇప్పుడు జడభరతుడు ఏం చేశాడండి? భరతుడు ఏం చేశాడు? జింక పట్ల వ్యామోహం చెందాడు. భగవంతుడు ఆయనకి శిక్షను వేశాడు. కానీ జింకలాగా ఉన్నా కానీ అంతకు ముందు జన్మలో నేను భగవంతుడి యొక్క భక్తుణ్ణి అని అటువంటి స్మృతిని ఆయన కోల్పోలేదు. అటువంటి వరాన్ని ఇచ్చాడన్నమాట. ఇక్కడ కూడా బ్రహ్మదేవుడు చిన్న తప్పు చేసిన ఆయన్ని క్షమించి మళ్ళీ మిగిలిన సృష్టి చేయడానికి తగిన అర్హతని, తగిన శక్తిని మళ్ళీ తిరిగి ఇచ్చాడు. అంటే భక్తులు ఎప్పుడు కూడా పతనం చెందరు, పడిపోరు. తప్పులు చేసినా కానీ వాళ్ళని భగవంతుడు విడిచిపెట్టడు. తరువాత మళ్ళీ వాళ్ళని తన సేవలో ఉపయోగించుకుంటాడు అని శుద్ధ భక్తులు ఏ విషయంలో ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనము భక్తులం అయితే చాలు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ తరువాత మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు 34వ శ్లోకంలో జయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పూర్వపు
కల్పమునందు వలె లోకములను ఏ విధముగా సృజించవలెనా అని బ్రహ్మదేవుడు ఒకప్పుడు తలచినప్పుడు 4 వేదములు అన్ని విధములకు జ్ఞానములను కలిగినవి అతని 4 ముక్కల నుండి ప్రకటితమైనవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ సృష్టి చేయాలి అని అనుకున్నాడు, ఇంకొక డిస్ట్రాక్షన్ వచ్చింది. వాక్ శక్తిని చూసి ఆయన డిస్ట్రాక్ట్ అయ్యాడు అంటే తన యొక్క సేవ నుంచి పక్కకు వెళ్ళాడనమాట. వెంటనే మళ్ళీ ట్రాక్ లోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ భగవంతుడి యొక్క కృప వల్ల మళ్ళీ ఆ శక్తిని పొందాడు. శక్తిని పొందగానే ఆయన ఏమనుకున్నాడు, 4 వేదాలు వివిధ జ్ఞానములను ఆ 4 ముఖముల నుండి ప్రకటమయ్యాయి. అంటే చూడండి, ఆయన తప్పు ఏ మాత్రం కూడా అది లెక్క కట్టవలసింది కాదనమాట. అంత ఉన్నత స్థితిలో ఉన్నాడు ఆయన బ్రహ్మదేవుడు. అందుకని ఏం జరిగింది ఇక్కడ, బ్రహ్మదేవుడి ముఖం నుంచి వేదాలు వచ్చాయి. వేదాల కంటే ఉన్నతమైన జ్ఞానం లేదు. అంటే ఆయన ఎటువంటి అపవృత్త స్థితిలో లేడు కాబట్టి ఆయన ముఖం నుంచి వేదాలు వచ్చాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ వేదాలు ఎలా వచ్చాయి అంటే ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క వేదం అనేది వచ్చిందనమాట. ఏ విధంగా అంటే ముందు ఆ వేదాలు ఎలా అంటే ముందు ముఖం నుంచి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము 4 ముఖాల నుంచి 4 వేదాలు కూడా ఆవిర్భవించాయి. ఆ తరువాత మనం ఇక్కడ ఇంకా మనకి ఏం చెప్పారు, అదే చెప్పారండి. మనకి ఎటువంటి తప్పు చేసినా భగవంతుడు మనం భక్తులమైతే మనల్ని విడిచిపెట్టకుండా మళ్ళీ మనకి తిరిగి అర్హతనిస్తాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ తరువాత వేదాల ఆవిర్భావం జరిగింది. ఆ తరువాత ఇంకా ఏం ఆవిర్భావం జరిగింది అనేది 35వ శ్లోకంలో తెలుసుకుందాం. ప్రసాద్ సుంకు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 35 కదా మాతాజీ? 35 తాత్పర్యం చదవండి. యజ్ఞ నిర్వాహకుడు ఉదార్త హోత అగ్ని ఉపవేదములు రీత్యా నిర్వహించబడిన కర్మ అనేది 4 రకముల యజ్ఞ నిర్వహణ పదములు ప్రకటితమైన 4 యోగ ధర్మ నియమములను సత్యము, తపస్సు, దయ, శుచితము మరియు 4 ఆశ్రమములు ధర్మములు సైతము ప్రకటితమైనవి. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి ఏం వివరించారు అంటే ఇక ముందు శ్లోకాల్లో ఏమేమి ఆవిర్భావం చెందుతాయి అనేది ఇక్కడే మనకి వివరించారనమాట. ముందుగా ఏం చెప్పారు, యజ్ఞానికి అవసరమైనవన్నీ కూడా ఆవిర్భావం చెందాయన్నమాట. ఏమిటవి యజ్ఞానికి అవసరమైనవి? యజ్ఞ నిర్వాహకుడు, యజ్ఞ సంభారాలు, అగ్ని మరియు ఉపవేదాలు. యజ్ఞ నిర్వాహకుడు ఎవరు? ఉద్గాత మరియు హోత. అగ్ని అంటే మనకి యజ్ఞంలో అగ్ని ఉండాలి కదండి. ఆ యజ్ఞాలలోనే ఉచ్చరించడానికి అవసరమైన వేద మంత్రాలు ఇవన్నీ కూడా మనకి బ్రహ్మదేవుడు సృష్టి చేశారు. ఆ తరువాత 4 యుగ ధర్మాలు అవేమిటి? సత్యం, తపస్సు, దయ, శుచిత్వం. వీటి గురించి డీటెయిల్ గా తర్వాత తెలుసుకుంటాం. ఆ తర్వాత 4 వర్ణాశ్రమ ధర్మాలు అవి మనకి తెలుసు, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. ఇవన్నీ కూడా మనకి ఆవిర్భావం చెందాయన్నమాట. అయితే ఇక్కడ మనకి ఒకటి మనం అర్థం చేసుకోవాలి, అసలు ఎందుకు ఈ వర్ణాశ్రమ ధర్మాల్ని భగవంతుడు సృష్టి చేశాడు? ఒకటే ఒక్క కారణం అన్నమాట. మనం సాధారణంగా అనుకుంటాం ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది ఇప్పుడు ఎవరో ఒకళ్ళు సృష్టి చేశారు, కొంతమంది శాస్త్రాలలో వాటిని పొందుపరిచారని కాదు. బ్రహ్మదేవుడు మనందరినీ సృష్టి పూర్వమే, జీవుల యొక్క సృష్టికి పూర్వమే వర్ణాశ్రమ ధర్మాన్ని ఆయన నుంచి ఆవిర్భావం చెందింది. అంటే ఏంటి, ఎందుకు అసలు వర్ణాశ్రమ ధర్మం? ఇప్పుడు జంతువులకి ఏ విధంగానో మనకి కూడా ఆ విధమైన భావాలే. ఏంటిది? ఆహారము, నిద్ర, భయము, మైథునము. మరి మనకు అవే, మరి జంతువులకు అవే అయినప్పుడు మనం జంతువుల కంటే గొప్ప ఏ విధంగా? అంటే ఏ విధంగా జంతువుల నుంచి నిన్ను వేరు చేస్తుంది అదేమిటి అంటే వర్ణాశ్రమ ధర్మము. ఒకవేళ వర్ణాశ్రమ ధర్మాన్ని నువ్వు పాటించలేదనుకో, నువ్వు జంతువుతో సమానం. ఒకవేళ పాటించినవా, నువ్వు మనిషివి, పాటించలేదా జంతువువి. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందండి, ఇప్పుడు ఉన్న ఈ ఎట్ ప్రెజెంట్ మనకు ఉన్న కలియుగంలో ఎవరు ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించట్లేదు. అంటే మనిషిగా పతనం చెంది జంతువుగా మారిపోతూ ఉన్నాడనమాట. ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ముఖ్యంగా. ఇప్పుడు ఆ తరువాత మనము వివరిస్తూ ఉన్నాడు
36వ శ్లోకంలో నెక్స్ట్ ఐఫోన్ జనని మాతాజీ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ. విదురుడు పలికెను 36వ శ్లోకము. విదురుడు అవును విదురుడు పలికెను, ఓ తపోధనుడా, తన ముఖము నుండి వెలువడిన వేద జ్ఞానమును బ్రహ్మదేవుడు ఏ విధముగా మరియు ఎవరి సహాయంతో సుస్థిరపరిచినో దయతో నాకు వివరింపు. హరే కృష్ణ. ధన్యవాదాలు మాత. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు వేదాలు వచ్చాయని అయితే చెప్పావు, అవి ఏ విధంగా ఎవరి సహాయంతో ఏ విధంగా సుస్థిరమయ్యాయి అని ప్రశ్న వేస్తున్నాడు అనమాట. ఇక్కడ మనము ఒకటి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఏదైనా ఇప్పుడు మనము జ్ఞానాన్ని ఇస్తున్నారు అంటే అది వినడము ఒకటే కాదు, దాంట్లో మనకి ఏమైనా ప్రశ్నలు ఉన్నప్పుడు గురువుని మనం ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానంగా ఇంకా డీటెయిల్డ్ గా వివరిస్తారనమాట. ఎప్పుడైనా ప్రశ్న వస్తే మనం సంశయించాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కానీ అందరు కూడా క్లాస్ చివరిలో అడగండి. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ తర్వాత మొత్తం క్లాస్ కూడా మిగిలిన 57 శ్లోకాలు కూడా ఆయన నుంచి ఏ విధంగా ఏ స్థానం నుంచి ఏ శరీర భాగాల నుంచి సూక్ష్మమైనవైన స్థూలమైనవైన ఏ విధంగా ఆవిర్భవించాయి అనేవి మనకి వివరిస్తున్నారు. మొత్తం క్లాస్ ఆ విధంగానే ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఈ ఆవిర్భావం ఏ విధంగా ఉంటుందో చూడండి. ఒక్కొక్క తర్వాత ఒకటి, అంటే తక్కువ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఆయన వెళ్తారు. అంటే ఉన్నత స్థాయి నుంచి ఆయన చూపిస్తూ ఉన్నారనమాట. ఏది ఉన్నతమైంది తర్వాత ఆవిర్భావం అనేది చెందుతుంది. ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఇప్పుడు వినగానే మాకు గుర్తుండట్లేదు మాతాజీ అనుకోవద్దు. ఇది ఎవరికి గుర్తుండదు. కానీ ఎందుకు వినాలి అంటే, అసలు బ్రహ్మదేవుడు సృష్టి ఎలా చేశాడు, బ్రహ్మదేవుడు సృష్టి యొక్క ఆంతర్యం ఏమిటి, ఎప్పుడు ఎలా సృష్టి జరిగింది, అది మనకెలా ఉపయోగపడుతుంది, ఈ జీవులకి ఏ విధంగా ఉపయోగం, ఎప్పుడు జీవుల్ని సృష్టించాడు, దాని యొక్క ఆంతర్యం ఏమిటి, అవి అర్థం చేసుకోవడానికే తప్ప ఒక్కొక్క దాని తర్వాత మాకు ఒకటి గుర్తు లేదండి, ఇవన్నీ మాకు గుర్తుంచుకోవాలి, మాకు అర్థం కావట్లేదండి అనుకోవద్దు ఎవరు కూడా. ఇక్కడ ఆ తరువాత మనకి వివరిస్తూ ఉన్నాడు, మైత్రేయుడు పలుకుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ శ్రీదేవి అడప మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామాలు. మైత్రేయుడు పలికెను, బ్రహ్మదేవుని ఎదుటి ముఖమును మొదలుకొని క్రమముగా రుక్కు, యజస్సు, సామము, అధర్వము అనడి 4 వేదములు ప్రకటమయ్యెను. అటు పిమ్మట శాస్త్రము, పౌరోహిత్య కర్మలు, స్తుతిస్తోమము, ప్రాయశ్చిత్త కర్మలు సర్వము ఒకదాని వెనుక ఒకటి స్థాపితములైనవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఏమొచ్చిందండి, ఒక్కొక్క ముఖం, ముందు ముఖం నుంచి ఋగ్వేదము, ఆ తరువాత ఇలా తిరిగి మళ్ళీ ఇలా వచ్చాయన్నమాట. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ 4 ముఖాల నుంచి 4 వేదాలు ఆవిర్భవించిన తరువాత మనకి ఆ తర్వాత చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ముందు ఏమో ఆవిర్భవించాయి, బ్రహ్మదేవుడి యొక్క ముఖం నుంచి వేదాలు ఆవిర్భవించాయి. అన్నిటికంటే ఉత్తమమైన స్థానంలో ఉన్నవి వేదాలు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ తరువాత మనకి ఈ పౌరోహిత్య కర్మలు, స్తుతి స్తోమము, ప్రాయశ్చిత్త కర్మలు అనేవి ఆవిర్భవించాయి. అంటే ఇవి తర్వాత వేదాలలో భాగమైన ఇంకొక జ్ఞానము. అందుకే ఇది మూల జ్ఞానం కాదు, మూల జ్ఞానం ఈ 4 వేదాలే. అందులో ఏమిటి, పౌరోహిత్య కర్మలు. ఇక్కడ శాస్త్రము, పౌరోహిత్య కర్మలు, స్తుతి స్తోమము, ప్రాయశ్చిత్త కర్మలు అని చెప్పారు. ఇక్కడ చూడండి, ప్రభుపాదుల వారు ప్రతి పదానికి మీనింగ్ ఇచ్చినప్పుడు ఎంత బాగా మీనింగ్ ఇచ్చారు. ఇక్కడ శాస్త్రము అంటే ఏం చెప్పారండి, పూర్వము ఉచ్చరించబడని వేద మంత్రములు. అంటే శాస్త్రం అంటే ఎవరైనా చూడండి, ఎంత గొప్ప జ్ఞానమైనా ఉండొచ్చు, ఎవరినైనా పట్టుకొని ఇటువంటి అడిగారు, శాస్త్రం అంటే ఏమిటి, నాకు 1 సెంటెన్స్ లో చెప్పు డెఫినేషన్, ఒక్క పదంలో మనం డెఫినేషన్ చెప్పమంటే ఎవరు చెప్పలేరు. ఎవరికైతే సంపూర్ణ జ్ఞానం ఉంటుందో వాళ్ళు చెప్పగలరు. ఇప్పుడు చూడండి, ఎవరినైనా అసలు భగవద్గీతలో ఏం తెలుసుకున్నావంటేనే ముక్కు తిప్పి మొత్తం 100 గంట సేపు చెప్తారు, కానీ ఒక్క మాట కూడా మనం ఏం అందులోంచి అర్థం చేసుకోవచ్చు, మనం ఏం తీసుకోవచ్చో మనకు అర్థం కాదు. కొన్నిసార్లు మనం గంటలు క్లాస్ వినొచ్చు, ఏం విన్నావు ఈ రోజు అంటే చెప్పొచ్చు, మాతాజీ పొట్ట నిండా మాటలే అంటే ఏమర్థమైంది, ఏదో అర్థమైంది, కానీ అదేంటిదో నేను ఒక్క ముక్క చెప్పలేను. అంటే క్లారిటీ లేదు మనకి. ఎవరికి 100% క్లారిటీ ఉంటుందంటే ఎవరు ఖచ్చితంగా
వాళ్ళకి జ్ఞానం యొక్క పరిపూర్ణ జ్ఞానం ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైనా చెప్పగలరా అండి శాస్త్రానికి డెఫినేషను అంటే? అంతకు ముందర ఉచ్చరింపబడని వేద మంత్రాలు అంటే శాస్త్రం అంట. అంత బాగా చెప్తారు ప్రభుపాదుల వారు. అంటే ప్రభుపాదుల వారికి ఉన్న జ్ఞానం ఎటువంటిది అంటే, అందుకనే చూడండి ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో మంది రిపోర్టర్స్ ఎన్ని క్వెషన్స్ అడిగినా 1 వర్డ్, 1 సెంటెన్స్ ఆన్సర్ చెప్పేవాడన్నమాట. అక్కడ ఎలాంటి వారొచ్చేవారంటే జైనులొచ్చేవారు, బుద్ధులొచ్చేవారు, క్రిస్టియన్స్, ముస్లింలు ఎవరు వచ్చి ఏం అడిగినా కానీ వాళ్ళ మనసు నొప్పి పెట్టకుండా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేవారు. వాళ్ళని విమర్శించడం, వాళ్ళని తక్కువ చేయడం కాదు. అసలు నీ ఫిలాసఫీ ఏంటిదో ఆ ఫిలాసఫీ ఇప్పుడు మన ఫిలాసఫీ ఏంటి? మనం వైష్ణవులు భగవంతుడికి సేవ చేస్తాం. అది మన మెయిన్ ఫిలాసఫీ. మన మెయిన్ తత్వం. అటువంటి మెయిన్ ఫిలాసఫీ మీదనే దెబ్బ కొడతారన్నమాట. వాళ్ళకనిపిస్తుంది అసలు నేనేం నేర్చుకుంటున్నాను నాకు సరి అయినదేనా అని. అది ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా, గురువుల స్థాయిలో ఉన్న వాళ్ళైనా. అటువంటి జ్ఞానం శ్రీల ప్రభుపాదుల వారి. ప్రతి ఒక్కదాని పట్ల కూడా ఆయనకి క్లియర్‌గా 100% జ్ఞానం ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు అందరికి చెప్పగలరు. ఎవరు చెప్పగలరండి ఉన్నది ఉన్నట్టుగా అంటే, ఎవరైతే భక్తులో వాళ్ళకు మాత్రమే అంత ధైర్యం ఉంటుంది. ఎవరైతే భగవంతుడి నుంచి స్వయంగా జ్ఞానాన్ని పొందారో వాళ్ళకుంటుంది అంత ధైర్యం. ఎవరైతే భగవంతుడిని ముఖతా చూసారో వాళ్ళు చెప్తారు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే భగవంతుడు. అక్కడ ఆయన క్లాసులు చెప్తూ ఉంటే, ముందు ప్రభుపాదుల వారిని అందరూ ప్రశ్న వేసేది ఏం ప్రశ్న అంటే, ఆహ్, సోషల్ సర్వీస్ గురించి ఎక్కువగా గొప్పగా మాట్లాడడము, ప్రశ్నలు వేయడము, దాన్ని గొప్పగా చెప్తుంటే ప్రభుపాదుల వారు అంటారు, కప్పలు ఏ విధంగా బెకబెకలాడతాయో, ఈ సోషల్ వర్కర్స్ అందరూ కూడా అలా బెకబెకలాడుతున్నారనమాట. అటువంటి బెకబెకల వలన ఎవరికీ ఉపయోగం లేదు అని చెప్తారు. అంటే ఖచ్చితంగా చెప్తూ ఉన్నారనమాట. ఒక పరిచయం లేని ఒక కొత్త దేశము. అక్కడ ఆయన తప్ప ఎవరు ఆయన వాళ్ళు లేరు. అందరూ పరాయి వారే. ఆయన ఒంటరి. అలాంటి వారిని అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా ఎంతో ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు విమర్శించేవాడు. అంటే ఎంత ధైర్యం ఉండాలండి? కేవలం అది ప్రభుపాదుల వారికి మాత్రమే సాధ్యం. ఆయనకున్న శక్తి, ఆయనకున్న భక్తి, ఆయనకు ఉన్న జ్ఞానం అంత గొప్పది. ఆయన స్వయంగా భగవంతుడిని చూసాడు కాబట్టే, స్వయంగా భగవంతుడిని తాకాడు కాబట్టే ఆయన చెప్తాడు. కృష్ణుడి చేతులు ఎంత మృదువుగా ఉంటాయని ఆయన చేతుల్ని, కాళ్ళని కూడా వర్ణించి చెప్తారన్నమాట ప్రభుపాదుల వారు. ఆయన వర్ణించి చెప్తారు. ఎంత బాగా వర్ణిస్తారంటే, స్వయంగా ఆయన టచ్ చేసి వచ్చాడేమో కృష్ణుడి చేతుల్ని అనే విధంగా ఆయన వర్ణన ఉంటుందన్నమాట. అది కేవలం ప్రభుపాదుల వారికి సాధ్యం. అటువంటప్పుడు మనము శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యమైన భగవద్గీత, భాగవతం చదవాలా? ఎవరో ఒకళ్ళు వాళ్ళకి సొంత జ్ఞానము, వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతోని వాళ్ళు చెప్పే భగవద్గీత, భాగవతం భాష్యాలు చదవాలా అనేది మనమే నిర్ణయం చేసుకోవాలి. అటువంటిది శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యంలోని ప్రతి అక్షరం కూడా ఆణిముత్యం లాంటిది. ఎవరైనా మహారాజుల్ని కానీ సీనియర్ డివోటీస్‌ని అడిగితే వాళ్ళు ఒకటే చెప్తారు. "నువ్వు ఈరోజు ప్రభుపాదుల వారి భాష్యం చదివావా? నువ్వు ఎన్ని క్లాసులు విన్నావో తెలియదు. ప్రభుపాదుల వారి క్లాసెస్ వింటున్నారా? ఆయన భాష్యం చదువుతున్నారా?" అది ముఖ్యం. అంటే ప్రభుపాదుల వారి నుంచి డైరెక్ట్‌గా పొందే జ్ఞానం అనేది అటువంటిది. అది నువ్వు ఎవరి నుంచి విన్నా, ఎవరి పుస్తకాలు చదివినా, నువ్వు ఎంత జ్ఞానం పొందినా కప్ప బెకబెకలాడటంతో సమానం అన్నమాట. ఇక్కడ మనం ఆ తర్వాత చెప్తున్నారండి. ఒక్కొక్కటి ఆ విధంగా ఆవిర్భవించాయి వేదాలతో పాటుగా. ఆ తర్వాత మనకి 38వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. నెక్స్ట్ కె. మల్లీశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్లోకం చదువుతారా మీరు? లేదు మాతాజీ, మీరు తాత్పర్యం చదవండి. అతడు ఆయుర్వేదమును, ధనుర్వేదమును, గాంధర్వ వేదమును, స్థాపత్య విజ్ఞానమును సర్వమును వేదముల నుండి సైతము సృజించాను. అవన్నీయును పూర్వాది ముఖముల నుండి ఒకదాని పిదప ఒకటి బయలుపడినవి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. ఏం సృష్టించారంట తరువాత? ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, స్థాపత్య విజ్ఞానం. ఆయుర్వేదం అంటే తెలుసు, మన ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలు ఉంటాయి. ధనుర్వేదం అంటే ధనుర్విద్య, అది యుద్ధ కళలకు సంబంధించిన విద్య. గాంధర్వ వేదము అంటే అది ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. అది పూర్తిగా గాంధర్వ వేదం అంటే సంగీత కళలకి సంబంధించింది అనమాట. ఆ తరువాత స్థాపత్యము అంటే అది మొత్తం కూడా వాస్తుకు సంబంధించిన జ్ఞానం.
ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఇవన్నీ ఎందుకు ఆవిర్భవించారు? అంటే వేదాలు ఉన్నాయి కదా! అంటే వేదాలతో పాటుగా ఈ జ్ఞానం అంతా కూడా వచ్చింది. మనకి ఈ జ్ఞానంతోని ఏం అవసరం? అంటే మనం ఒకటి అనుకోవచ్చు. మనము మన యొక్క అసలు లక్ష్యం ఏమిటి? మనం భగవద్ధామానికి చేరుకోవాలి. ఆయనకక్కడ సేవ చేయాలి. వెయ వెళ్ళడానికి ఆ మార్గంలో ఇది ఒక ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక మార్గంలో మనకి సహాయం చేయడానికి ఉపయోగపడే శాస్త్రాలన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు మన జీవితంలో మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. వీటన్నిటిని ఉపయోగించుకొని మనం ఆధ్యాత్మిక జ్ఞానంలో ముందుకు వెళ్ళాలి. మనకు ఆరోగ్యం కావాలి కదండీ! మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి. అందుకని ఆయుర్వేద శాస్త్రం. మనం శత్రువుల నుంచి బయటపడాలి అంటే మనకి ధనుర్వేదం అవసరము. ఆ తర్వాత మనకి ఆహ్లాదంగా ఉండటానికి సంగీత కళలు అవసరము. ఆ తర్వాత వాస్తు శాస్త్రం కూడా అవసరం. అవసరాన్ని బట్టి ఒక్కొక్కటి ఆయన సృష్టి చేస్తూ ఉన్నారు. ఇంకొకటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదేమిటంటే చాలా మంది మనం అనుకుంటాం. మనుషులు పుట్టాక వాళ్ళ యొక్క తెలివితేటలతోని ఒక్కొక్క శాస్త్రాన్ని రచించారు. ప్రతి శాస్త్రము, ప్రతి ఒక్క గ్రంథము కూడా ఈ మనుషుల యొక్క సృష్టి వాళ్ళ తెలివితేటలు అనుకోవచ్చు. ఇక్కడ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు మానవుల సృష్టి జరగలేదండి. కానీ అప్పటికే అన్ని శాస్త్రాలు కూడా ఆవిర్భావం అనేవి చెందుతూ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా తరువాత మనకి ఇప్పుడు ఏం చెప్పాడు? మిగిలిన ఇంకొన్ని కొంత జ్ఞానం, ఇంకొన్ని శాస్త్రాలిచ్చాడు. ఆ తర్వాత 39వ శ్లోకంలో మనకి వివరిస్తూ ఉన్నారు అమరావతి మాతాజీ. ఓకే. భూత భవిష్యత్తు వర్తమానములన్నింటినీ గాంచగలిగినందున బ్రహ్మదేవుడు పిదప పంచమ వేదమగు పురాణములను, ఇతిహాసములను తన ముఖం నుంచి సృజించెను. ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? భూత భవిష్యత్తు వర్తమానాలన్నిటినీ గాంచగలిగిన వాడు ఎవరు? బ్రహ్మదేవుడు. ఆయనకి ఇప్పుడేం జరిగిందో తెలుస్తూ, ఇప్పుడు జరిగేది, ఇక ముందు జరగబోయేది, ఇంతకు ముందుది కూడా తెలుసు. అందుకని ఏం చెప్తున్నారిక్కడ? ఆయన ఏమేం చెప్పాడంట? పంచమ వేదమైన పురాణాలు, ఇతిహాసాలు. పురాణాలేమిటి? ఇతిహాసాలేమిటి? ఇతిహాసము అంటే మహాభారతము. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా ఒక జ్ఞానం ఉందనుకోండి, అది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి చరిత్ర, మరి ఇంకొకటి పురాణాలు, ఇతిహాసాల రూపంలో ఉంటుంది. చరిత్ర అంటే ఏమిటి? పర్టిక్యులర్‌గా ఒక సమయంలో జరిగింది అని సమయాన్ని చెప్పగలం. ఎవరెవరు అందులో వ్యక్తిలో చెప్పగలం. అప్పుడు ఏం జరిగిందో ఖచ్చితంగా ఉన్నదున్నట్టు చెప్పగలం. దానివల్ల మనకేం జరుగుతుంది అంటే, మన చరిత్ర గురించి మనకు కొంత జ్ఞానం అనేది వస్తుంది. అంతే. దానివల్ల మనం కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. కానీ పురాణాలు, ఇతిహాసాలు ఏమిటంటే, ఖచ్చితంగా సమయం చెప్పలేకపోవచ్చు. కానీ అవి ఆ జ్ఞానం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ చరిత్ర వల్ల జ్ఞానం ఎలా ఉంటుంది అంటే, ఈ భౌతికమైన జ్ఞానము ఖచ్చితంగా ఒక ప్రదేశానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో చెందిందయి ఉంటుంది. ఈ పురాణాలు, ఇతిహాసాలు ఈ భౌతికమైన లోకంలో మన విశ్వంలోనే కానీ, ఎక్కడ ఈ సృష్టిలో ఏ విశ్వంలో అయినా జరిగి ఉండవచ్చు. ఖచ్చితంగా సమయం చెప్పలేకపోవచ్చు. కానీ ఆ పరిస్థితిలో, ఆ పురాణంలో, ఆ ఇతిహాసంలో చెప్పింది ఏదైనా సరే ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఆచరించే విధంగా ఉంటాయన్నమాట. అలాంటి పురాణాలు, ఇతిహాసాలు మనకి ఎన్నో ఉన్నాయి. మహాభారతము, రామాయణము, ఎన్నో ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి? ఖచ్చితమైన జ్ఞానం ఇస్తుంది మనకి. సమయం తెలియకపోవచ్చు. కానీ ఎవరు, ఎటువంటి వారు, వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏమిటి? వాళ్ళు ఏ విధమైన భావంతో చేశారు అనేవి మనకు ఆచార్యులు వివరిస్తారు. ఆ ఆచార్యుల యొక్క వివరణలో ఒక్కొక్క ఆచార్యుడు కొంత భేదం ఉండొచ్చు. కానీ అసలైన జ్ఞానం ఏమిటి? అసలైన మూలాన్ని మాత్రం కూడా ఎవరు కూడా చెరపలేరన్నమాట. మనందరికీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు, వృందావన లీలల్లో ఆయన యొక్క భావాన్ని కొంచెం ఏమన్నా వేరుగా చెప్పొచ్చు. కానీ అసలైన బృందావన లీలల్ని ఎవరు మార్చలేరన్నమాట. అది మనకిక్కడ పురాణాలు, ఇతిహాసాల గురించి కూడా తెలుసుకోవచ్చు. అంటే ఇంతకు ముందు జరగలేదు. కానీ అవి కూడా తెలుసుకొని మనకు ఆ జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత 40 శ్లోకంలో ఏమిస్తున్నాడు? అన్ని విధములకు యజ్ఞములు. అవేమిటి? యజ్ఞాలు అంట మొత్తము 8 రకాల యజ్ఞాలండి.
ఇక్కడ యజ్ఞాల పేర్లు కూడా ఇచ్చారు. కానీ వీటి గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని రకాలు ఉన్నాయని మాత్రం తెలుసుకోవాలి. అవేమిటి? షోడశి, ఉక్తకము, పూరిషి, అగ్నిస్తోమము, ఆప్తోర్యామము, అతిరాత్రము, వాజపేయము, గోపనము. అటువంటి 8 రకాల యజ్ఞాలను కూడా బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. ఆ తర్వాత సృష్టి చేశాడు. 41 శ్లోకంలో ఏం చెప్తున్నారండి? విద్య, దానము, తపస్సు, సత్యము అనినవి కూడా 4 పాదములు. అవి ధర్మం యొక్క 4 పాదాలు. అసలు ఏ విధంగా ఇవి ధర్మం యొక్క 4 పాదాలు అయ్యాయని మనకి తరువాత భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మనకి ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయండి? 4 ఆశ్రమాలు. బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థం, సన్యాసం. అయితే బ్రహ్మచర్యము, ఒక బ్రహ్మచారి ఏం చెయ్యాలి అంటే విద్యని అభ్యసించాలి. మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. బ్రహ్మచారి యొక్క అసలు ప్రధాన వృత్తి అంటే ఆయన ఏం చేయాలి ఆయన జీవితంలో అంటే విద్యని అభ్యసించాలి. ఆ తరువాత గృహస్థు ఏం చేయాలి? ఇంకొకటి గృహస్థు చేయాల్సిన ముఖ్య కార్యం ఆయన శౌచాన్ని ఆచరించాలి. ఆ తరువాత ఆయన దానం చేయాలి. ఎందుకు గృహస్థుడు దానం చేయాలి అంటే గృహస్థు యొక్క లక్ష్యం ఏంటి? వాళ్లకున్న భౌతికమైన కోరికల్ని తీర్చుకుంటూ కూడా వాళ్ళు భగవంతుడి యొక్క మార్గంలో పయనించడం. అసలు పూర్తిగా బ్రహ్మచారిలాగా ఉండలేడు గృహస్థుడు. కానీ గృహస్థుడు కూడా భగవద్ధామానికి వెళ్తాడు. ఆయనకు ఉన్న ఒక మార్గం ఏమిటి అంటే దానము. ఖచ్చితంగా గృహస్థులు వాళ్ళ యొక్క ఆదాయంలో కొంత భగవంతుడి సేవలో దానం చేయాలి. అది శాస్త్రం చెప్తుంది అన్నమాట. అది ధర్మంలో ఒక పాదము దానము. ఆ తరువాత తపస్సు. ఈ తపస్సు ఎవరు ఆచరించాలి? వానప్రస్థుడు తపస్సు ఆచరించాలి. ఆ తపస్సు ఆచరిస్తూనే ఆయన భగవంతుణ్ణి చేరుకుంటాడు అన్నమాట. ఆ తరువాత ఇంకొకటి సత్యము. ఈ సత్యము అనేది సన్యాసి యొక్క ధర్మము. సన్యాసి ఏం చేస్తాడంటే ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేస్తాడు. సత్యాన్ని అందరికీ చెప్తాడు. భగవంతుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే భగవంతుడు. ఆయన సేవకులం మనం. ఆయన దగ్గరికి చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అటువంటి సత్యాన్ని అందరికీ తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉంటాడు సన్యాసి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ధర్మం యొక్క 4 పాదాలని కూడా వర్ణాశ్రమ ధర్మంలోని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏ విధంగా అన్వయించి చెప్తున్నారన్నమాట. ఏది కూడా ఒకటి ఉత్తగానే సృష్టి చేయరండి. అది చేసింది ఎవరు? భగవంతుడి యొక్క సేవకుడు అయిన బ్రహ్మదేవుడు. ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి. అసలు ఆయన ఈ మొత్తం భౌతికమైన పరిస్థితులకి, కర్మలకి అన్నిటి కూడా అతీతంగా ఉంటాడు. ఆయన చెప్పాడు భగవంతుడు ఇచ్చిన జ్ఞానానికి అనుగుణంగా. అందుకే అందులో ఏ విధమైన దోషము, తప్పు ఉండదన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా మనం స్వీకరించాలి. ఆ తర్వాత 42వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే మనకి ఇక్కడ యజ్ఞోపవీత సంస్కారాల గురించి మనకి వివరించారనమాట. ఇక్కడ 42వ శ్లోకంలో 4 రకాలైన బ్రహ్మచర్యాల గురించి, 4 రకాల గృహస్థ ఆశ్రమాల గురించి చెప్పారన్నమాట. ఈ 4 రకాల బ్రహ్మచర్యాలు ఈ విధంగా ఉన్నాయి. సావిత్రం, ప్రాజాపత్యం, బ్రహ్మ, బృహత్. సావిత్రం అంటే యజ్ఞోపవీతం ధరించిన తరువాత 3 రోజులు మనకు బ్రహ్మచర్యం పాటించాలి. ప్రాజాపత్యం అంటే 1 సంవత్సర కాలం వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఆ తర్వాత బ్రహ్మం అంటే వేదాలు నేర్చుకునేంత వరకు వాళ్ళు బ్రహ్మచారులై ఉంటారు. ఆ తర్వాత బృహత్ అంటే వాళ్ళు నైష్టిక బ్రహ్మచారులు. మనకి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఉదాహరణగా చెప్పారు. గృహస్థులు కూడా 4 రకాలు. ఇవన్నీ ఇప్పుడు ఎక్కువగా అవసరం లేదని 4 రకాల గృహస్థుల గురించి చెప్పారు. ఆ తర్వాత 43వ శ్లోకంలో 4 రకాల వానప్రస్థులు, 4 రకాల సన్యాసుల గురించి వివరించారు. కేవలం పేర్లు మాత్రం చెప్తాను. వానప్రస్థులు 4 రకాలు. వాళ్ళెవరు? వైకానులు, వాలకిల్లులు, ఔదుంబరులు, పేనపులు. తర్వాత సన్యాసులు కుటీచక, బహూదక, హంసలు, నిష్క్రియులు. ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నారంటే ఇన్ని విధాలుగా ఉంటుంది. మనకు ఒక్కొక్క ఆశ్రమంలో కూడా ఇన్ని విధాలుగా 4 తరగతుల విభాగాలు ఉంటాయని మనం అర్థం చేసుకోవడం కోసం మాత్రమే ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మనం పొందుతున్నాం. ఆ తర్వాత 44వ శ్లోకంలో వివరిస్తున్నారు. తర్కశాస్త్రము, వైదిక గమ్యాలు, శాంతి భద్రతలు, నీతి సూత్రాలు కూడా ఆయన ఆ జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. తర్కశాస్త్రం అంటే ఫిలాసఫీ, వైదిక గమ్యాలు, శాంతి భద్రతలు, నీతి సూత్రాలు ఇచ్చాడంట. ఆ తర్వాత భూ భువ స్వాహ అనే మంత్రములు బ్రహ్మదేవుడి ముఖం నుంచి వచ్చాయి. ఏమిటి ఇవన్నీ? ప్రసిద్ధ మంత్రములు. భూ భువః స్వాహ.
తర్వాత బ్రహ్మదేవుడి ముఖం నుంచి ప్రకటితమయ్యాయి. ఆ తరువాత ఆయన హృదయం నుంచి ఓంకారం ప్రకటితమైంది. అంటే చూడండి, ఓంకారం అంటే ఏమిటి? ప్రణవనాదం. అదే మూల శబ్దము. అటువంటి మూల శబ్దం కూడా బ్రహ్మదేవుడి యొక్క హృదయం నుంచి ఆవిర్భవమైంది చెప్తున్నారు. అంటే బ్రహ్మదేవుడి యొక్క ఉన్నతమైన స్థానం ఏమిటో చూడండి. అటువంటి ఉన్నత స్థానంలో ఉన్న బ్రహ్మదేవుడు స్వయంగా చెప్తూ ఉన్నారు. అంటే ఆయన చెప్పింది 100% ఖచ్చితంగా సరి అయినదై ఉంటుంది. ఆ తరువాత మనకి 45వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. ఆయన రోమాల నుంచి ప్రజాపతిగా ఇక్కడ వివరిస్తున్నారు. ఎందుకంటే ఆయనే అంత ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి. ఆయన దేహ రోమాల నుంచి ఏమేమి వచ్చాయంట? సాహిత్య కళ వచ్చింది. ఆ తరువాత వేద మంత్రములు గాయత్రి చర్మం నుంచి, త్రిష్టుపు మాంసం నుంచి, అనుష్టుపు రక్తనాళాల నుంచి, జగతి ఎముకల నుంచి వచ్చాయి. ఇవన్నీ కూడా ఛందస్సులో ఉండే మీటర్స్. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క విధంగా ఆహ్, ఒక్కొక్క ట్యూన్‌లో పాడుతూ ఉంటారు. దానికి కారణము ఈ ఛందస్సులో ఛందస్సు వ్యాకరణంలో మనకి ఒక్కొక్క మీటర్ అనేది ఉంటుందన్నమాట. అవి ఏమిటి అనేది ఇక్కడ వివరించారు. అంటే అవి కూడా బ్రహ్మదేవుడి నుంచే వచ్చాయి. ఆ తరువాత మనకి 46వ శ్లోకంలో వివరిస్తున్నారు. పద్య రచన కళ. పద్య రచన కళ. ఏ విధంగా పద్యాలను రచించాలి. ఆ కళని ఆయన మజ్జ నుంచి అంటే బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి జరిగిందనమాట. ఆ తర్వాత బృహతి అనే ఇంకొకటి అలాంటి పద్యాలు ఆయన ప్రాణం నుంచి బ్రహ్మదేవుడి యొక్క ప్రాణం నుంచి ఆవిర్భవించాయంట. ఏమేమి ఆవిర్భవించాయనేది మనకిక్కడ వివరించారు. ఆ తరువాత 47వ శ్లోకంలో వివరిస్తున్నారు. బ్రహ్మదేవుడి యొక్క ఆత్మ నుంచి మనకిక్కడ ఆల్ఫాబెట్స్ గురించి వివరిస్తున్నారనమాట. అంటే ఏమిటి? మొత్తము భాష, సంస్కృత భాష యొక్క ఉండే వర్ణాల గురించి ఇక్కడ వివరిస్తున్నారు. అవేమిటి? ఆయన ఆత్మ నుంచి స్పర్శ వర్ణాలు, ఆయన దేహం నుంచి స్వర వర్ణాలు, ఆయన ఇంద్రియాల నుంచి ఊష్మ వర్ణాలు, ఆయన బలం నుంచి అంతస్థ వర్ణాలు, ఆయన ఇంద్రియ కర్మల నుంచి సంగీతం యొక్క సప్త స్వరాలు కూడా ఆయన నుంచే వచ్చాయి. ఆయన ఇంద్రియ కర్మల నుంచి సంగీత సప్త స్వరాలు. అంటే భాషలో ఉన్న అన్ని విధాలు వర్ణాలు అంటే ఆల్ఫాబెట్స్ వచ్చాయి. ఆయన నుంచే సప్త స్వరాలు, సంగీతంలో ఉండే సప్త స్వరాలు 7. సరిగమ పదనిస. అంటే సరిగమ పదని ఇవి 7. నువ్వు ఎంత గొప్ప సంగీతం పాడినా ఈ 7 యొక్క ఈ 7 యొక్క సమూహమే. వాటిని ముందుకు వెనక్కు జరుపుతూనే ఉంటాయి తప్ప కొన్ని రాగాలు ఉంటాయి తప్ప కొత్త సప్త స్వరం ఎక్కడి నుంచి బయటికి రాదు. కొత్త రాగం ఎక్కడి నుంచి రాదనమాట. అన్ని బ్రహ్మదేవుడి నుంచే ఆవిర్భవించాయి. ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక జగమునందు మాయ అని పిలువబడు. కానీ ఆత్మదర్శులైన వారికి మాత్రము ఆత్మకు అన్యంగా వేరేదియు లేదు. ఇక్కడ మాయ కూడా ఆయన నుంచే వచ్చింది. కానీ ఆయనకు పరంగా ఏది లేదు. అది భక్తులు ఎప్పుడు కూడా వాటికి లోబడి ఉండరనమాట. ఆ తరువాత మనకి 48వ శ్లోకం నుంచి బ్రహ్మదేవుడు స్వీయ ప్రాతినిధ్యమై ఉన్నాడు. శబ్ద బ్రహ్మమున మూలంగా బ్రహ్మదేవుడు దేవదేవుని యొక్క స్వీయ ప్రాతినిధ్యమై ఉన్నాడు. తత్కారణంగా వ్యక్తాత్మ భావనకు అతడు అతీతుడు. పరతత్వం యొక్క పూర్ణమైన అతని యందు నానావిధ శక్తులు ఉపబ్రహ్మితములై ఉన్నాయి. అన్ని శక్తులు కూడా ఆయన నుంచే వచ్చాయి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ 49వ శ్లోకం చదవండి మాతాజీ. జయలక్ష్మి మాత తాత్పర్యం. హరే కృష్ణ మాతాజీ. తదనంతరము బ్రహ్మ వేరొక దేహమును దేని యందుదైతే మైథునము సుఖము నిషేధింపబడినదో అట్టిది గ్రహించెను. ఆ విధముగా అతడు తదనంతరము సృష్టి విషయక కార్యమునందు నెలకొనేను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు ఆయన సృష్టి చేశాడు 10 మంది పుత్రుల్ని. కానీ ఆ 10 మంది పుత్రుల వలన కూడా ప్రజాభివృద్ధి అనేది చాలా ఫాస్ట్ గా జరగట్లేదు. ఇంతవరకు ప్రజా సృష్టి అనేది స్టార్ట్ అవ్వట్లేదు. అందుకని అప్పుడు ఏం చేశాడంటే బ్రహ్మదేవుడు, వీళ్ళు అంత అర్హత కలిగిన వాళ్ళు కాదు. అర్హత కలిగిన ఇంకెవరినైనా నేను సృష్టించాలి అనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా మనము డివోటీస్ కి ఒక సేవ ఇచ్చామనుకోండి, ఆ సేవ వాళ్ళు చెయ్యలేకపోయినప్పుడు ఏం చేయాలి? వాళ్లకు తగిన సేవ మనం వేరేది ఇచ్చి, ఎవరైతే సరిగిన అర్హత ఉన్న వాళ్ళకి ఆ సేవని మళ్ళీ మనం కేటాయించాలి. ఆ విధంగా బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళతోని
వీళ్ళు ఇంకా ప్రజావృద్ధి ఫాస్ట్ గా చెయ్యలేరు. అందుకని నేను వేరే మార్గం చూసుకోవాలి అని ఏం చేసుకున్నారు? ఇప్పటి వరకు బ్రహ్మదేవుడు ఆయన జీవితంలో బ్రహ్మదేవుడి యొక్క జీవితంలో ఆయన మైథున భావన అనేది లేదనమాట. ఆ భావనే తప్పుగా ఉంది. అందుకని ఏం చేశాడు బ్రహ్మదేవుడు ఇంకొక రూపాన్ని పొందాలి అనుకున్నారు. ఆ విధంగా ప్రజావృద్ధి చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అని. ఆ తర్వాత ఏం చేశారు? ఓ కురునందన మహావీర్యవంతులకు ఋషులు ఉన్నప్పటికీ జనబాహుల్యం సరిగ్గా వృద్ధి చెందట్లేదు కాబట్టి బ్రహ్మదేవుడు వృద్ధి కావించడం కోసం గంభీరంగా చింతించుతున్నాడు. ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఎప్పుడైనా ఆ విధంగా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడో అప్పుడు ఏం జరిగిందంట? ఆయన ఆలోచన నుంచి ఆయన అనుకుంటున్నాడు. ఈ విధంగా జరుగుతుంది అంటే కేవలం ఏదైనా కానీ దైవమే కారణము. ఇప్పుడు నేనేం చేయాలని దాని గురించి గంభీరంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అంత గంభీరంగా ఆలోచిస్తున్నాడో అప్పుడు బ్రహ్మదేవుడి యొక్క శరీరం నుంచి 2 దేహాలు ఆవిర్భవించాయి. ఆ 2 దేహాలు కూడా ఏమిటి అంటే ఒకటేమో 2 దేహాలు ఆవిర్భవించాయి. ఒకటేమో ఆ 2 దేహాల్ని కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. వాటిలో పురుష ఆకృతి స్వయంభువ మనువు, స్త్రీ ఆకృతి శతరూప. ఎప్పుడైనా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది సరి అయింది కాదు. ఈ విధంగా మనం సేవ చేయాలంటే అది ముందుకు వెళ్ళదు అని ఆలోచించగానే గంభీరంగా ఆయన శరీరం నుంచి 2 శరీరాలు బయటికి వచ్చాయి దేహాలు. మరొకటి స్వయంభువ మనువు మరియు శతరూప. ఒకటే శరీరం నుంచి వచ్చినంత మాత్రాన వాళ్ళు అక్కా చెల్లెళ్ళు కాదు. వాళ్ళు 2 దేహాలుగా బయటికి వచ్చారు. వాళ్ళిద్దరూ ఒక జంట అన్నమాట అంతే. ఆ జంట ఆ తరువాత సమయంలో వాళ్ళు ఈ మైథున భావం ద్వారా వాళ్ళు సంతానాన్ని వృద్ధి చేశారు. ఆ విధంగా సంతానము వాళ్ళకి 3 పుత్రికలు, 2 పుత్రులు కలిగారు. పుత్రులు ఎవరు అంటే ఉత్తానపాదుడు మరియు ప్రియవ్రత మహారాజు వాళ్ళిద్దరూ వచ్చారు. ఆ తర్వాత 3 పుత్రికలు అకూతి, ప్రసూతి, దేవహుతి. వీళ్ళ 5గురి ద్వారా తరువాత అనేది ప్రజావృద్ధి అనేది జరిగిందనమాట. ఇక్కడ మనకి ఏ విధంగా ఈ ప్రజావృద్ధి జరిగింది అనేది చూద్దాం. ఆ తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రతి జీవి కూడా ఈ 5గురు పుత్రుల ద్వారా సంతానం ద్వారా తర్వాత ప్రజావృద్ధి జరిగింది. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? ప్రతి ఒక్కళ్ళకి కూడా పితామహుడు బ్రహ్మదేవుడు. ప్రపితామహుడు ఎవరు అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడి అన్నిటికి మూలమని భగవద్గీతలో ఇక్కడ మనకి శ్లోకం వివరించారు. 11 మరియు 11.39వ శ్లోకంలో. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, నేనే వాయువు, యముడు, అగ్ని, వరుడు అయి ఉన్నాను. నేనే ఎవరంట? వాయువు నేనే, యముడు నేనే, అగ్ని నేనే, వరుడు నేనే. నేనే చంద్రుడను, నీవే ప్రపితామహుడవు. కనుక నీకు నేను మరల వందనములు సమర్పిస్తున్నాను అని చెప్తూ ఉన్నారనమాట. ఎవరంటున్నాడు ఇది? ఇది అనేది అర్జునుడు. అన్నిటికీ మూల కారణం నువ్వే అని శ్రీకృష్ణ భగవాను చెప్తున్నారు. అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసిన ప్రపితామహుడు, మొత్తం సృష్టికర్తకే సృష్టికర్త ఎవరు అంటే స్వయంగా భగవంతుడు. అయితే తరువాత అధ్యాయంలో మనం ఏం చర్చించుకుంటామంటే, ఇప్పుడు దేవహుతి కర్దమ మహాముని వివాహం చేసుకుంటుంది. ఈ మిగిలిన 3వ స్కందం మొత్తం కూడా మనం ఈ దేవహుతి కర్దమ మహాముని గురించి, వాళ్ళ యొక్క పుత్రుడైన కపిల దేవుడి గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. ఆ తరువాత మనకి ఇంకెవరండి? ప్రసూతి మరియు దక్ష, అకూతి మరియు రుచి. అంటే ప్రసూతి దక్షుని వివాహం చేసుకుంటుంది. మళ్ళీ అకూతి రుచిని వివాహం చేసుకుంది. వాళ్ళ యొక్క పిల్లల గురించి, వాళ్ళ సంతానం గురించి తర్వాత మనం 4వ స్కందంలోని 7వ అధ్యాయం వరకు మనము తెలుసుకుంటాం. ఆ తరువాత మనం ఏం తెలుసుకుంటామండి? 8వ చాప్టర్‌లో మనకి ఆయన యొక్క కుమారులు ఉత్తానపాదుడు మరియు ప్రియవ్రత మహారాజు యొక్క వంశము, ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరి గురించి తెలుసుకుంటాం. 5వ క్యాంటోలో ఖచ్చితంగా ప్రియవ్రత మహారాజు గురించి మనం తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా ఈ విధంగా అందరూ బ్రహ్మదేవుడి నుంచి ఆవిర్భావం చెందారు. నేను ఒక్క విషయం చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. బ్రహ్మదేవుడి యొక్క హృదయ స్థానంలో భగవంతుడు నివాసమై ఉంటాడు. అక్కడి నుంచి ధర్మము, ఆయన వెనక వీపు భాగం నుంచి అధర్మం అనేవి వృద్ధి చెందాయి. శ్రీల ప్రభుపాదుల వారు తన భాషల్లో ధర్మానికి, అధర్మానికి డెఫినేషన్ చెప్పారనమాట.
ఎప్పుడైతే మనని భగవంతుడికి దగ్గరగా చేసేది, ఆయన సేవకు దగ్గరగా చేసేది ఏదైనా ధర్మము, ఆయన సేవకు మనని దూరంగా జరిపేది ఏదైనా అధర్మము. ఆయనకి దగ్గర చేస్తే ధర్మము, మనని దూరం జరిపితే అధర్మము. అదే ధర్మానికి డెఫినేషన్ అన్నమాట. ఇంకా అంతకు మించి ధర్మానికి గొప్ప గొప్ప డెఫినేషన్లు మనము వెతకవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనము ఇంకొక విషయం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అసలు జీవుల సృష్టి జరగడానికంటే ముందే అన్నీ సృష్టి చేశాడు. అసలు మనకి జీవులేంటండి? సూక్ష్మ రూపాలు. స్థూల రూపాలు. స్థూల రూపాల కంటే ముందే సూక్ష్మమైన అన్ని విషయాలని కూడా ఆయన సృష్టి చేశారు బ్రహ్మదేవుడు. అన్నిటికి మూలం బ్రహ్మదేవుడి యొక్క సృష్టి నుంచే వచ్చాయి. ఇంకొకటి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు భాగవతం అందరం వింటున్నాం. ఇప్పుడు 3వ స్కందాన్ని చర్చించుకుంటున్నాం. ఈ 3వ స్కందం నుంచి 5వ స్కందం వరకు ఏముందో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అంటే ఏం అర్థం చేసుకోవాలి? భాగవతంలో ఏది కూడా అనవసరమైన విషయం ఉండదు. మొత్తం వేదాల అన్నిటి సారం భాగవతం. ఈ భాగవతంలో మనకి ఏం చెప్తారంటే, అసలు సృష్టి జరగక ముందు నుంచి అసలు భగవంతుడు ఎలా సృష్టి చేశాడు? దానికి కారణం ఏమిటి? ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఎలా ఆవిర్భవించాడు? బ్రహ్మదేవుడు మిగిలిన సృష్టి ఎలా చేశాడు? ఆ తర్వాత జీవులు ఎలా ఆవిర్భవించారు? అనే ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మనకి ఒక క్రమ పద్ధతిలో వెళ్తుంది. ఇంతకుముందు 5 ఇయర్స్ క్రితం భాగవతం చదివితే అప్పుడు మాకు అనిపించిందనమాట. అసలు ఏం చెప్తున్నారు ఈ భాగవతంలో? ఈ ప్రియవ్రతుడెవరు? ఉత్తానపాదుడెవరు? ధ్రువుడెవరు? వీళ్ళెందుకు మధ్యలో వచ్చారిప్పుడు? అనిపించేదన్నమాట. మనకి చదువుతున్నా కొద్దీ అర్థమవుతుంది జ్ఞానం. అంటే ఏమిటి? ఏది కూడా అనవసరమైన విషయం ఉండదు. ఏది కూడా క్రమ పద్ధతి లేకుండా భాగవతంలో ఉండదు. నీకు మొత్తం వేదాల అన్నిటి సారం శ్రీమద్ భాగవతం. వేదాంత సూత్రాల యొక్క ఇప్పుడు వేదాల నుంచి వేదాంత సూత్రాలొచ్చాయి. వేదాంత సూత్రాల నుంచి భాగవతాన్ని మనకి అందించారన్నమాట వ్యాసదేవుడు. ఆ వ్యాసదేవుడు భక్తుల ద్వారా మనకి భాగవతాన్ని అందిస్తున్నారు. మనకు అర్థమయ్యే రూపంలో భాష్యాన్నిచ్చారు శ్రీల ప్రభుపాదుల వారు. అటువంటి వేదాల సారాన్ని ఒక క్రమ పద్ధతిలో భాగవతం మనకు వివరిస్తుంది. అంటే భాగవతం అన్ని జ్ఞానాలకు మూలం. అందుకనే అటువంటి భాగవతాన్ని అర్థం కాకుండా గజిబిజిగా, గందరగోళంగా అర్థం చేసుకునే బదులు క్రమ పద్ధతిలో భాగవతాన్ని భక్తుల ముఖత శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యం ద్వారా అర్థం చేసుకుంటే నీకు ఇంకా వేరే జ్ఞానం వినాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఏదో యూట్యూబ్ ఛానల్ అనో, ఇంకేదో కొత్త జూమ్ లింక్ అనో, ఇంకేదో యూట్యూబ్‌లో కొత్త కొత్త వీడియోస్ వెతికి మీరు జ్ఞానం పొందాల్సిన అవసరం లేదు. అంత జ్ఞానం భాగవతంలోనే ఉంది. ఈ భాగవతాన్ని ప్రతిరోజు కూడా మీ అందరికి అందిస్తున్నాం. ప్రతిరోజు భాగవతాన్ని వినండి. కానీ భాగవతాన్ని వినకుండా కొత్త కొత్త జ్ఞానాల్ని పొంది ఇంకేదో నేను ఇప్పుడు నేర్చుకుంటాను, పొందుతాను అని భ్రమలో ఉండకుండా మనము అటువంటి జ్ఞానాన్ని బ్రహ్మదేవుడి ముఖత మనందరికీ అందించారు. అటువంటి జ్ఞానం ఈరోజు తెలుసుకున్నాం. నెక్స్ట్ తరువాత ఇంకా మనకి ఏం జ్ఞానం అందిస్తున్నారు అంటే, ఈ మొత్తము 5గురి సంతానమైన ముందుగా కర్దమముని మరియు దేవహుతుల గురించి మనము తరువాత వాళ్ళ వంశజుల గురించి తెలుసుకుందాం. హరే కృష్ణ. ఒక్క స్టోరీ లేదండి. మీకు బోర్ కొట్టిందేమో క్షమించాలి. లేదు మాతాజీ, అయినా చాలా బాగుంది మాతాజీ. చాలా అసలు బాగుంది. బ్రహ్మదేవుడి నుంచి చాలా సృష్టి ఎట్లా మాతాజీ. వచ్చింది, మళ్ళీ రుద్రులు ఎలా వచ్చారు, వీళ్ళందరూ ఎలా వచ్చారు అసలుకి, ఆయన నుంచి సృష్టి ఇవన్నీ ప్రతి తెలియక మాతాజీ జరిగింది, ప్రతి చెప్పాను సృష్టి కదా, అనుకున్నాం బోర్ కానీ ఎక్కడ పెట్టింది మాతాజీ. లేదు మాతాజీ, చాలా చాలా బాగుంది మాతాజీ. చాలా విషయాలు తెలుసుకోగలిగాం. తర్వాత క్లాస్ మళ్ళీ ఒకసారి వినాలి మాతాజీ. మార్నింగ్ టైం అయ్యేసరికి కొంచెం బిజీగా ఉంది. అసలుకి క్లాస్ మాత్రం అద్భుతంగా ఉంది మాతాజీ. విషయం చెప్పాలనుకుంటున్నాను. వీటిలో ఉండింది. ఇక్కడ బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో ఆయనకు వచ్చే ఇబ్బందులు ఎలా ఉన్నాయంటే, ముందు ఏం చేశాడు? అజ్ఞాన వృత్తుల్ని సృష్టి చేశాడు. ఆ తర్వాత నేను పాపం చేశాను అని బాధపడ్డాడు. ఆ తర్వాత ఏం చేశాడు? కుమార గణాన్ని సృష్టి చేశాడు. సృష్టి చేసినప్పుడు ఆయనకు అనిపించింది. ఆయన వాళ్ళని ప్రజావృత్తి చేయమంటే వాళ్ళు వాసుదేవ పరాయణులు అయ్యడం వల్ల వాళ్ళు ఆయన చెప్పిన మాట వినలేదు. అంటే అక్కడ ఆయన కుమారులు ఆయన మాట వినలేదు. అది ఆయనకు బాధ అనిపించింది. ఆ తర్వాత ఏంది? క్రోధం వలన రుద్రుడు జన్మించాడు. రుద్రుడు ఏం చేస్తున్నాడు? మొత్తము డిస్ట్రాక్షన్ చేసేస్తున్నాడు. అంటే లయం చేస్తున్నాడు. అదొక డిస్టర్బెన్స్. అయినా ఆయనకు వెనక్కి తగ్గలేదు. వెంటనే వాళ్ళకి ఇంకొక సేవ ఇచ్చి మళ్ళీ తర్వాత ఋషుల్ని సృష్టి చేశాడు 10 మందిని. ఆ తరువాత వాళ్ళ వల్ల కూడా సృష్టి చేశాడు. ఆ తర్వాత వాక్ శక్తి వచ్చింది. వాక్ శక్తిని చూసి మోహంలో పడ్డాడు.
ఆ మోహంలో పడ్డం అది ఇంకొక అవరోధం సృష్టికి. ఆ తర్వాత ఏం చేశాడు? మిగిలిన సృష్టి భగవంతుడి కృప వలన మళ్ళీ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఋషుల వల్ల కూడా ఎక్కువ లాభం లేదు అని ఆయన శరీరం నుంచే మళ్ళీ స్వయంభూ మనుని శతరూపని సృష్టించి ఆ తర్వాత సృష్టి కొనసాగించాడు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనము కూడా మన భక్తియుత సేవలో ఎన్నో అడ్డంకులొస్తాయి. ఆయనకు భగవంతుడు ఇచ్చిన సేవలో ఆయనకు అడ్డంకులొచ్చాయి. మనకు మన సేవలో అడ్డంకులొస్తాయి. సేవలో అడ్డంకొచ్చిందని, ఇంట్లో ఎవరో ఏదో అన్నారని, ఇబ్బందుందని, పని ఉందని, ఆ! మనకి ఆరోగ్య సమస్యలున్నాయని, ఎన్నైనా ఉండనివ్వండి. మనము ఎప్పుడు కూడా మన సేవని బ్రహ్మదేవుడు ఎలా ఆపలేదో, మన సేవని మనం అలా ఆపకూడదు. ఆపకుండా మన సేవని ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన లక్ష్యం ఏమిటి? భగవద్ధామానికి వెళ్ళాలి. అక్కడ ఆయనకు సేవ చేయాలి. అక్కడ అర్హత పొందడానికి ఇక్కడ మనం సేవ చేయాలి అని మనకు మన మెంటర్స్ కానీ, శిక్షా గురువులు ఇచ్చిన సేవని ఏది కూడా మనం ఆపకుండా, మనకు వీలైనంతగా మనకు ఆ సేవలు చేస్తూ ఉండాలి. ప్రతిరోజు శాస్త్ర అధ్యయనం చేయాలి. మనకు వీలైనంతగా భగవంతుడి యొక్క నామ జపాన్ని చేయాలి. మనకు వీలైనంత సేవని మనం చేస్తూ ఉండాలి. భక్తుల సాంగత్యంలో ఉంటూ మనము జ్ఞానాన్ని పొందితే ఇవన్నీ చేయగలం ఈ సేవలు. లేకపోతే కొన్ని రోజులకే మనం ఈ సేవలకి దూరం అవుతాం అన్నమాట. సాంగత్యం చాలా ముఖ్యము. శాస్త్ర అధ్యయనము, భగవంతుడి యొక్క నామము అంటే చాంటింగ్. ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. అప్పుడు మాత్రమే మన సేవని ఎటువంటి అవరోధాలు లేకుండా కొనసాగించగలం.